Hi, hello, namaste. Welcome back to A.I.M.S Dare to Success YouTube channel. Today we are discussing a very interesting chapter and scoring chapter, that is calculus, major chapter, that is differentiation. సో డిఫరెన్షియేషన్ చాప్టర్ అంటే చాలామందికి భయం ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ఇది విన్న తరువాత 100% మీకు ఫోబియా అయితే పోతుందని నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఓకే, డిఫరెన్షియేషన్ చాప్టర్స్ నుంచి మీకు కోర్ కాన్సెప్ట్స్ ఇంకా ట్రిక్స్ చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను. సో దిస్ చాప్టర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్. బట్ చాలామందికి ఇంట్రెస్ట్ కాస్త లేకుండా అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా ఫార్ములా అనే ఫ్రెండ్ వస్తాడు కాబట్టి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. దిస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఫర్ ఎంసెట్ ఫర్ తెలంగాణ, Eapcet for Andhra Pradesh. Okay, next IIT for every Indian student. ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి లిజన్ కేర్ఫుల్లీ, లెర్న్ కేర్ఫుల్లీ. ఓకే, సక్సెస్ విల్ కమ్ టు యూ ఆటోమేటికల్లీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ అయితే ఉంటుంది, నిన్న తర్వాత ట్రిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, నిన్న లిమిట్స్లో కంటిన్యూటీలో నేర్చుకున్నట్లుగానే కొంచెం ఫంక్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ నైబర్హుడ్ అంటే పక్కన ఉండే నంబరు ఆఫ్ ఏ రియల్ నంబర్, నైబర్హుడ్ ఆఫ్ ఏ రియల్ నెంబర్, దాన్ని ఏ అనుకుందాము. ఓకే, దెన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి, అలాంటి ఫంక్షన్ ఎఫ్ని ఏమంటాము అంటే సెడ్ టు బి డిఫరెన్షియబుల్ లేదు, ఇంకొకటి డిరైవబుల్ అని కూడా అంటారు. డిరైవబుల్ ఎక్కడ? ఎట్ పాయింట్ ఏ. ఓకేనా, అప్పుడు దీన్ని ఏం రాసుకుంటామంటే ఆ టైప్ ఆఫ్ వాల్యూని వన్ సెకండ్. That type of function we can write if limit x tends to a, f of x minus f of a by x minus a exists అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం లిమిట్ గురించి తెలుసుకుంటేనే ఫస్ట్ డెరైవబుల్ అనేది తెలుస్తుంది. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్. అయితే ద టైప్ ఆఫ్ లిమిట్, ద లిమిట్ ఈజ్ కాల్డ్ ద లిమిట్ ఈజ్ కాల్డ్ ద డెరివేటివ్. ఓకేనా, ద టైప్ ఆఫ్ లిమిట్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ or differential coefficient of the function f at the point a. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే it is denoted by f dash of ఏ. ఓకేనా, దాన్ని f dash of ఏతో
డిఫైన్ చేస్తాము. ఓకే, దట్ కెన్ బి రిటర్న్ యాజ్, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్, ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అయితే, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ, then that function is denoted by f dash of a is equals to limit h tends to 0 f of a plus h minus f of a by h. ఇది మనం డిఫైన్ చేసుకునే ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లిమిట్, రైట్ లిమిట్ అన్నట్టు ఇక్కడ కూడా మనకి వస్తున్నది రైట్ డిఫరెన్షియబుల్ అంట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ అనేది ఒక ఫంక్షను డిఫైన్డ్ ఆన్ ఏ నైబర్హుడ్ of a real number a, of a real number a అయితే, then f is said to be right differentiable ఎట్ ఏ. ఓకేనా, రైట్ సైడ్ కాబట్టి రైట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ ఇఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ వై, బికాస్ రైట్ కాబట్టి రైట్ అంటే ప్లస్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్, అది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ type of limit is called the right derivative, right differentiable అన్న right derivative అన్న ఒకటే of the function f at a. okay, so it is denoted by f dash of a plus f dash of a plus, ఎందుకు రైట్ డిరైవబుల్ కాబట్టి ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సిమిలర్లీ, ఇంకా మొత్తం ఏం రాస్తలేదు, సిమిలర్లీ ద లెఫ్ట్ derivative of a function, f at a is defined by, దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే f dash of a minus is equals to limit x tends to a minus, లెఫ్ట్ కాబట్టి a మైనస్ రాసుకోవాలి, f of x మైనస్ f of a by x మైనస్ a, ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్. ఓకేనన్న, అర్థమైందా? నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి if f is a function defined on a neighborhood, సో ప్రతి స్టేట్మెంట్లో కంపల్సరిగా నైబర్హుడ్ వస్తుంది, ఆఫ్ ఏ రియల్ నంబర్ ఏ, కంపల్సరీగా రియల్ నెంబర్ ఏ వస్తుంది. దెన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్
డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అయిందనుకోండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఓకేనా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఈజ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ డిఫరెన్షియబుల్, లెఫ్ట్ డిఫరెన్షియబుల్ అవ్వాలి, ఇంకా రైట్ డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఎక్కడ? ఎట్ ఏ పాయింట్ ఏ. అండ్ ఇంకేం జరగాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ అయితే అది డిఫరెన్షియబుల్ అవుతుంది. ఇది ఒక ట్రిక్ నన్న. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఓకేనా, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ defined on the interval closed interval a comma b, closed interval a comma b అవుతుంది. then f is said to be differentiable, f అనే దాన్ని డిఫరెన్షియబుల్ అవుతుంది అనాలి అంటే అది కూడా ఆన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఇఫ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ సి, సి అనేది ఏమవుతుంది అంటే వేర్ సి ఈజ్ బిలాంగింగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే మీనింగ్ ఏంటి? ఏకి బికి మధ్యలో ఉండేది సి వాల్యూ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎఫ్ ఈజ్ రైట్ డిఫరెన్షియబుల్, ఎఫ్ అనేది రైట్ డిఫరెన్షియబుల్ ఎట్ ద పాయింట్ ఏ అవ్వాలి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఎఫ్ ఈజ్ లెఫ్ట్ డిఫరెన్షియబుల్, లెఫ్ట్ డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఎక్కడ? ఎట్ ద పాయింట్ బి. ఈ మూడు గినక సాటిస్ఫై చేస్తే ఆ ఫంక్షన్ని మనం ఏమంటాం? డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కంపల్సరీ అమ్మ. క్లోజ్డ్ ఇంటర్వల్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఇందులో ఏ కామా బి ఉందనుకోండి, ఏ వస్తుంది, బి వస్తుంది, ఇంకా మధ్యలో వాల్యూస్ కూడా వస్తాయి. అదే ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అనుకోండి, ఏ రాదు, బి రాదు, ఓన్లీ మిడిల్లో వాల్యూసే వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సరే. సరే, నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఒక ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, దెన్ ఎఫ్ ఈజ్ differentiable, f is differentiable at x belongs to open interval a comma b if and only if limit h tends to 0 f of x plus h minus f of x by h exists అవ్వాలి. ఓకే, limit x tends to 0 f of x plus h minus f of x by h exists. అయితే now ఈ f dash of x is equals to ఈ వాల్యూ మొత్తం రాసుకోవాలి. లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. అయితే ఇందులో మనము if
y is equals to f of x is the given function. ఓకేనా, y is equals to f of x is the given function. Then f dash of x is denoted by f dash of x is denoted by ఇలా కూడా రాసుకోవచ్చు. ఎట్లా, dy by dx. ఓకేనా, లేదు క్యాపిటల్ dy కూడా రాసుకోవచ్చు, లేదు y డాష్ అని కూడా రాసుకోవచ్చు, లేదు y1 అని కూడా రాసుకోవచ్చు. వీటిల్లో మీకు ఎగ్జామ్లో ఏది కనిపించిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాసిన, dy బై డిఎక్స్ రాసిన, ఇంకా క్యాపిటల్ dy రాసిన, y డాష్ రాసిన, y1 రాసిన, ఇవన్నీ డెరివేటివ్కి కనిపించే సింబల్స్. అమ్మ ఒకసారి ఆన్లైన్లో ఉన్న పిల్లలు ఒకసారి మెసేజ్ పెట్టండి నాన్న, ఆర్ యూ అండర్స్టాండింగ్? టెల్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఏ ఫోబియా చాప్టర్. అందరికీ నాకు తెలిసినంత వరకు క్యాలిక్యులస్ అంటే చాలామంది భయపడతారు. సో జర మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జర చెప్పి జాయిన్ అవ్వమని చెప్పండి. ఎందుకంటే లైవ్లో ఉంటే మీరు ఏదైనా డౌట్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. రేపు అప్లోడ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. బట్ డౌట్ ఏదైనా వెంటనే వస్తే అప్పుడు అడగటానికి ఉండదు. బట్ అప్పుడైనా కానీ కమెంట్ రూపంలో కింద వీడియోకి షేర్ చేస్తే అప్పుడైనా నేను రిప్లై ఇస్తాను. బట్ లైవ్లో అనేది చాలా బాగుంటుంది కాబట్టి థ్యాంక్ యూ నన్న. వివివి అండర్స్టాండింగ్ వెరీ గుడ్. నౌ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఫంక్షన్. ఈరోజు మేజర్ చాప్టర్ చెప్పటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ మొత్తంగా నా దగ్గర ఉన్న ట్రిక్స్ మొత్తంగా ఒకటే వీడియోలో చేసిన. ఈరోజు డిఫరెన్షియేషన్, రేపు వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఎన్ని పార్ట్స్ ఉంటే సబ్ చాప్టర్స్ అన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవ్రీ డే 9 PM గెట్ రెడీ. ఒకవేళ మీకు బోర్ కొట్టి నిద్ర వచ్చింది అనుకోండి, అప్లోడ్ చేస్తా కదా యూట్యూబ్ ఛానల్లో, తర్వాత అయినా మీరు దాన్ని ఫాలో అయితే మంచిది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటది, ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అయితే దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ. డిఫరెన్షియేషన్ అవ్వాలంటే కంటిన్యూస్ అయితే జరుగుతుంది అంటుండు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ. ఎఫ్ అనే ఫంక్షన్ కంటిన్యూస్ ఎట్ ఏ అయితే దెన్ ద ఫంక్షన్ ఎఫ్ నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్ ఎట్ ఏ. ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుండు. ఓకేనా? బట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఏ అయితే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అవ్వాలి. కానీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అయితే నీడ్ నాట్ బి డిఫరెన్షియబుల్ ఎట్ ఏ. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ C is a constant, then d by dx of c అంటే కాన్స్టాంట్ కాబట్టి d by dx of కాన్స్టాంట్ is equal to 0. ఓకే, ఐ థింక్ సో ఫార్ములాస్ స్టార్ట్ అయిపోయినాయి. డెరివేటివ్ ఆఫ్ x is equals to 1. నేను దీన్ని d by dxని కొంతమంది డెరివేటివ్ అంటారు. ఓకేనా? ఇంకా కొంతమంది డిఫరెన్షియేషన్ అంటారు. ఓకేనా? డిఫరెన్షియేషన్ అంటారు. ఏదైనా ఒకటే, డెరివేటివ్ ఆఫ్ అన్న, డి బై డిఎక్స్ ఆఫ్ అన్న, డిఫరెన్షియేషన్ ఆఫ్ అన్న, ఏదైనా ఒకటే. సో అది కన్వీనియంట్ని బట్టి మనము రాసుకుంటూ వెళ్తాం. కాబట్టి మీరు ఒకసారి డెరివేటివ్ చెప్తున్నారు, ఇంకోసారి డిఫరెన్షియేషన్ అంటున్నారు, ఇంకోసారి డి బై డిఎక్స్ అంటున్నారు అని కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు.
ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇందులో చాలా మంచి మంచి ట్రిక్స్ ముందు ముందు వస్తాయి. స్టార్టింగ్లో మనకి కాన్సెప్ట్ తెలిసినవి ఉంటాయి, కానీ ఇంకా క్లైమాక్స్ వరకు మీరు అడ్జస్ట్ అయితే వినగలిగితే మీకు చాలా మంచిది. సో d/dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు పవర్లో n కిందకు వస్తుంది ఇంటూ ఎక్స్ పవర్ n ఉంటే n రాయాలి, కానీ దానికి -1 రాయాలి. ఓకేనా? d/dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n-1. అలాగే ఇంకొకటి d/dx ఆఫ్ √x ఈజ్ ఈక్వల్స్ టు 1/2√x. అయితే ఇది √xని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 1/2. ఈ n దగ్గర 1/2 రాస్తే 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 -1. దాన్ని సింప్లిఫై చేస్తే ఇదిగో 1/2√x అని వస్తుంది. కాకపోతే అన్నీ మనం ఇక్కడ సింప్లిఫై చేయలేం కదా, అది ఎలా వచ్చింది అనేది మీకు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ట్రిక్ d/dx ఆఫ్ ఇదిగో ax ప్లస్ b బై cx ప్లస్ d ఇలాంటిది ఉంటే జనరల్గా ఇది ఎలా ఉన్నది? u/v లెక్క ఉన్నది. ఇది ప్రూవ్ చేయాలంటే మినిమం అయితే ఒక 1 minute పడుతుంది. ఓకే, ఇక్కడ మనకి అలా అవసరమే లేదు, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి. ఇదిగోనన్న AD - BC క్రాస్ మల్టిప్లై చేయండి. AD - BC బై ఈ డినామినేటర్ ఏది ఉందో దానికి హోల్ స్క్వేర్ పెట్టుకోండి. ఇదే ఆన్సర్. ఎంత ఈజీగా ఉందో చూడండి. అయితే ఐపీఈలో మనకి ప్రూవ్ చేయమంటారు, ఇక్కడ ప్రూవ్ చేయమన్నారు, అదే తేడా. అయితే డినామినేటరు cx ప్లస్ d ఉందా, ఎక్స్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు -d/c కావాలి. ఎక్స్ బదులు -d/c పెడితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది, కానీ డినామినేటర్ కంపల్సరీగా 0 రావద్దు, గుర్తుపెట్టుకోండి అన్న. సో నెక్స్ట్ వన్ d/dx ఆఫ్ e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x. ఓకే, అలాగే ఇంకొకటి వచ్చేసి d/dx ఆఫ్ a పవర్ x. ఇప్పుడు ఈడ ఏముందో a పవర్ x అదే రాసుకోండి, a పవర్ x. ఈడ బేస్లో a ఉంది కదా, దానిని log a రాసుకోండి. ఓకేనన్నా? d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x, కానీ d/dx ఆఫ్ a పవర్ x అంటే a పవర్ x log a వస్తుంది. ఓకేనన్నా? ఆర్ యు అండర్స్టాండింగ్ ట్రిక్స్? సరే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా స్లోగా ఒక్కొక్కటి నేర్చుకుందాము. లెర్న్ దెన్ ఎర్న్. నెక్స్ట్ది వచ్చేసి d/dx ఆఫ్ 1/x d/dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్స్ టు 1/x. కానీ ఇక్కడ x ఏం కావాలి? మోర్ దెన్ 0 కావాలి, గ్రేటర్ దెన్ 0. x ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై డియర్స్? నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ట్రిగనోమెట్రీలోకి మూవ్ అవుతున్నాం. d/dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్స్ టు cos x. డెరివేటివ్ ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x. అలాగే d/dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సైన్ ఉంటే కాసు, కాసు ఉంటే సైన్ రాయాలి. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సితో స్టార్ట్ అయ్యే దానికి డెరివేటివ్కి మైనస్ వస్తుంది. ఓకే, సరే. అలాగే ఇంకొకటి d/dx ఆఫ్ ట్రిగనోమెట్రీలో సైన్ తర్వాత కాసు, కాసు తర్వాత tan వస్తుంది కదా. సో d/dx ఆఫ్ tan x అంటే సెకండ్ స్క్వేర్ x అనమాట, సెకండ్ స్క్వేర్ x. ఓకే, అలాగే మనం ఇక్కడ ఇంకొకటి d/dx ఆఫ్ sin xకి రెసిప్రోకలు కొసికెంట్ x కాబట్టి ఇదిగో సితో స్టార్ట్ అయ్యిందా డెరివేటివ్లో ముందు మైనస్ పెట్టుకోండి, ఎందుకంటే సితో స్టార్ట్ అయ్యేది డెరివేటివ్కి మనకి మైనస్ వస్తుంది. సో డెరివేటివ్ ఆఫ్ కొసికెంట్ x వచ్చేసి మైనస్ కొసికెంట్ x cot x.
అండ్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ కాబట్టి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ tan ఎక్స్కి డెరివేటివ్ కాట్ ఎక్స్. ఇక్కడ కాట్ కూడా సితో స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఏం చేయాలి, మైనస్ పెట్టుకోవాలి. సో మైనస్ డివై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి వాల్యూస్. ఒక్క నిమిషం. చూడండి, ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ 6 వాల్యూస్ వచ్చినాయి కదా. నెంబర్ 1, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ tan ఎక్స్ ఈజ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కొసెకండ్ ఎక్స్ ఈజ్ మైనస్ కొసెకండ్ ఎక్స్ కాట్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఈజ్ సెకండ్ ఎక్స్ tan ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్. నేను చెప్పిన ట్రిక్ అప్లై అయిందా? ఏంటది ట్రిక్? ఏంటది? సితో స్టార్ట్ అయ్యేదానికి మైనస్, సితో స్టార్ట్ అయ్యేదానికి మైనస్. సో 3 వాల్యూస్ సితో స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ 3 వాల్యూస్కి మైనస్ వచ్చింది. సరే, నెక్స్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, సమ్ రూలు. వీఆర్ 2 ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. సో ఇట్లా వస్తుంది నాన్న, డి బై డిఎక్స్ ఆఫ్ u ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు, ముందు ఫస్ట్ దానికి డెరివేటివ్ అప్లై చేయాలి. దట్ ఈజ్ డి బై డిఎక్స్ ఆఫ్ u, తర్వాత ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ వి. ఇది సమ్ రూల్ అంటాం, SUM సమ్ రూల్ లేదా u ప్లస్ వి ఫార్ములా. అలాగే మరి ప్లస్ వచ్చింది కదా, మైనస్ కూడా రాసుకోవచ్చు. డి బై డిఎక్స్ ఆఫ్ u మైనస్ వి ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ దానికి డెరివేటివ్ చేయాలి. దట్ ఈజ్ డి బై డిఎక్స్ ఆఫ్ u, తర్వాత మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ వి. ఇది డి బై డిఎక్స్ ఆఫ్ u మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ వి. అండ్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ u ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x అండ్ k బిలాంగ్స్ టు r. ఓకేనా? డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ k ఇంటూ u ఉందనుకోండి. k అనేది కాన్స్టెంట్ బయట రాసుకొని డి బై డిఎక్స్ ఆఫ్ యూకి మాత్రం డెరివేటివ్ అప్లై చేయాలి. ఓకే, రైట్. ఇలాగే రెండు యూవి ఫంక్షన్ నుండి 2 కాన్స్టెంట్లు ఉంటే, ఇంకా సమేషన్లో ఉంటే డి బై డిఎక్స్ ఆఫ్ కేయు ప్లస్ ఎల్వి ఇలా ఉంటే దీని లెక్కనే కే బయటకు వచ్చేస్తుంది. కే ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు, తర్వాత ప్లస్ ఈ కాన్స్టెంట్ ఎల్ ఉంది కదా, అది బయట పెట్టుకొని డి బై డిఎక్స్ ఆఫ్ వి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ రూల్. యూ వి ఆర్ 2 ఫంక్షన్స్ ఇన్ ఎక్స్, దెన్ డి బై డిఎక్స్ ఆఫ్ యువి. ఇలా 2 వాల్యూస్ ఉంటే యూ ఇంకా వి, యూని ముందు అవుట్ సైడ్ పెట్టుకుందాం, తర్వాత సెకండ్ వాల్యూకి డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి, తర్వాత ప్లస్ పెట్టుకొని ఈసారి సెకండ్ వాల్యూ సైడ్ రాసుకొని డి బై డిఎక్స్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ యూ. ఓకే, ఇలా దీన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ రూల్ అని అంటాం. ఇది 2 వాల్యూస్ ఉంటే యూ ఇంకా వి ఉన్నప్పుడు. అదే 3 వాల్యూస్ ఉంటాయి, ఇఫ్ యూ వి డబ్ల్యూ ఆర్ 3 ఫంక్షన్స్ ఇన్ ఎక్స్, దెన్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ వి డబ్ల్యూ. ఇలా 3 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ దానికి డెరివేటివ్ చేయాలి. దట్ ఈజ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. ఇంకా రిమైనింగ్ 2 వాల్యూస్ని బయట అలా మామూలుగా రాసుకోండి, విడబ్ల్యూ. తర్వాత ప్లస్ పెట్టుకొని మిడిల్ దానికి డెరివేటివ్ చేయాలి. అంటే ఫస్ట్ వాల్యూ యూ అలాగే ఉంటుందా,
మధ్యలో వాల్యూకి d/dx ఆఫ్ v, తర్వాత లాస్ట్ వాల్యూ w అలాగే ఉంటుంది. మళ్ళీ ప్లస్ పెట్టుకోండి నన్న. ఈసారి డబ్ల్యూకి డెరివేటివ్ చేయాలంటే ఫస్ట్ రెండు వాల్యూస్ అలాగే రాసుకోవాలి. v ఇంటూ d/dx ఆఫ్ w. చూడండి ఎంత ముద్దుగా బాగుందో. ఏం లేదురా, ఫస్ట్ దానికి డెరివేటివ్ చేయాలి, మిగతా అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ దానికి డెరివేటివ్ చేయాలి అంటే మిగతా ఫస్ట్ లాస్ట్ అలా మధ్యలో బయట రాసుకోవాలి. థర్డ్ వాల్యూకి డెరివేటివ్ చేయాలంటే ఫస్ట్ రెండు వాల్యూస్ని పక్కన రాసేసుకోవాలి. ఓకేనా? సో ఇలా మనం రాసుకుంటాం కదా. నెక్స్ట్ ఈడ u ప్లస్ v, uv ఇవి వచ్చినాయి కదా. సో ఇఫ్ u, v, w ఆర్ త్రీ ఫంక్షన్స్ ఇన్ x, దెన్ d/dx ఆఫ్ u ప్లస్ v లేదు మైనస్ v, అందుకే ప్లస్ ఆర్ మైనస్ v ప్లస్ w లేదు మైనస్ w. అప్పుడు ఏమవుతుంది? d/dx ఆఫ్ u ప్లస్ ఆర్ మైనస్ v ప్లస్ ఆర్ మైనస్ w. అంటే దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. ప్లస్ వి ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ రాస్తావు, మైనస్ ఉంటే మైనస్ సింబల్ రాస్తావు. దానికోసమే ఎట్ ఏ టైం ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. అంటే ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి d/dx ఆఫ్ u, తర్వాత ఈ ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. మళ్ళీ సెకండ్ ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి d/dx ఆఫ్ v, తర్వాత సింబల్ ప్లస్ ఆర్ మైనస్ రాసుకోవాలి, d/dx ఆఫ్ w రాసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అలాగే మనం కంటిన్యూ అవుతూ ఉందాం. సో నెక్స్ట్ త్రీ ఫంక్షన్స్ అయిపోయినాయి. ఈసారి డివిజన్ వస్తుంది. అంటే d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్స్ టు, కింద ఉన్న వాల్యూ రాసుకోండి v, తర్వాత న్యూమరేటర్లో ఉన్న వాల్యూకి డెరివేటివ్ d/dx ఆఫ్ u, తర్వాత మైనస్ పెట్టుకొని ఈసారి న్యూమరేటర్లో ఉన్న వాల్యూ బయట పెట్టుకొని డినామినేటర్ వాల్యూకి డెరివేటివ్ అప్లై చేయాలి. హోల్ డివైడెడ్ బై డినామినేటర్కి స్క్వేర్. చూడండి దీన్ని ఇట్ ఈజ్ కాల్డ్ కోషియంట్ రూల్ ఆర్ u/v ఫార్ములా. ఓకే, d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ v ఇంటూ న్యూమరేటర్కి డెరివేటివ్ మైనస్ న్యూమరేటర్ వాల్యూ ఇంటూ డినామినేటర్కి డెరివేటివ్ బై డినామినేటర్కి హోల్ స్క్వేర్. ఇలా మనకి కొన్ని ట్రిక్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చైన్ రూల్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఐపీఈలో కానీ ఎక్కువగా మనల్ని ట్రిక్కీగా క్వశ్చన్స్ అడిగేది చైన్ రూల్కి రిలేటెడ్ మాత్రమే. ఇఫ్ యు ఈజ్ ఏ ఫంక్షన్, యు అనేది ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఇన్ ఎక్స్ అండ్ y is a function y is a function in terms of u. ఒకదానికొకటి అంతే. u is a function in x and y is a function in u అయితే then dy/dx కావాలి అంటే dy by, ఇక్కడ u ఉంది కాబట్టి dy/du ఇంటూ du/dx. ఓకే, ఇట్లా జరుగుతుంది. ఓకేనా? dy/du ఇంటూ du/dx. మరి ఇలా రాసుకుంటే దీన్ని ఏమని అంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ఏ చైన్ రూల్. ఇలా అప్లై చేసేదాన్ని చైన్ రూల్ అని అంటారు. ఓకే, మరి ఇలాగే 3 వాల్యూస్ కనుక ఉంటే, ఇందులో 3 వాల్యూస్ కనుక ఉంటే, ఇఫ్ u ఈజ్ ఏ ఫంక్షన్, u అనేది ఒక ఫంక్షన్, u ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x, తర్వాత v ఈజ్ ఏ ఫంక్షన్, v ఈజ్ ఏ ఫంక్షన్
ఇన్ యూ. వి అనేది యూలో ఉండే ఒక ఫంక్షను. ఓకే, తర్వాత వై ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ వి. వై అనేది విలో ఉండే ఒక ఫంక్షన్ అయితే దెన్ డివై బై డిఎక్స్ చెయ్యమని అడిగితే ఫస్ట్ ఏం చేయాలి? వై ఎందులో ఉంది? విలో ఉంది కాబట్టి డివై బై డివి ఇంటూ వి ఎందులో ఉంది? యూలో ఉంది కాబట్టి డివి బై డియు. తర్వాత యు ఎందులో ఉంది? ఎక్స్ కాబట్టి డియు బై డిఎక్స్. చూడండి, మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్లోనే అర్థమవుతుంది. యు అనేది ఎక్స్లో ఉంది కాబట్టి డియు బై డిఎక్స్, వి అనేది యూలో ఉంది కాబట్టి డివై బై డియు, వై అనేది విలో ఉంది కాబట్టి డివై బై డివి. సో అలాగే డివై బై డిఎక్స్ని ఇలా డివై బై డియు, ఎందుకంటే డివై ముందు వస్తుంది కాబట్టి డిఎక్స్ లాస్ట్లో రావాలి కాబట్టి డివై బై డివి ఇంటూ డివి బై డియు ఇంటూ డియు బై డిఎక్స్. ఇట్లా మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. డి బై డిఎక్స్ ఆఫ్ mod x. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ mod x ఈజ్ ఈక్వల్స్ టు mod x బై ఎక్స్. అయితే ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. నాట్ ఈక్వల్ టు 0 ఎందుకు? 0 అయ్యిందనుకో అది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కాకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ mod x ఈజ్ ఈక్వల్స్ టు 1/x. కొంతమంది లాగ్ x రాసినా కూడా 1/xే, లాగ్ mod x రాసినా కూడా 1/xే. ఇక్కడ కూడా x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రిక్ అమ్మ, ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు f of x. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు f of x సో దట్ x ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ని చిన్నగా లెఫ్ట్ సైడ్కి తీసుకుపోతే f ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ y. అప్పుడు dy బై dx కనుక్కోవాలి అంటే 1 డివైడెడ్ బై దీన్ని ఉల్టా రాసుకోవాలి అంటే రివర్స్లో dx బై dy. ఓకే, అర్థమైందా? y ఈజ్ ఈక్వల్స్ టు f of x so that x is equal to f inverse of y, then dy by dx వాల్యూ కావాలి అంటే 1 by dx dy అని రాసుకోవాలి. ఓకే, ఇందాకలు మనము సైన్ ఎక్స్కి అవన్నీ నేర్చుకున్నామా? అలాగే ఇప్పుడు dy by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x is equals to 1 by under root 1 minus x square. అలాగే d by dx ఆఫ్ cos ఇన్వర్స్ x. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనన్నా, cతో స్టార్ట్ అయ్యేదానికి మైనస్ వస్తుంది కాబట్టి d by dx ఆఫ్ cos ఇన్వర్స్ x is equals to minus 1 by under root 1 minus x square. సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, నెక్స్ట్ ఏమొస్తుంది? tan. సో tan ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్ అని చెప్తూ ఉంటా కదా. dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 ప్లస్ x స్క్వేర్. సరే, నెక్స్ట్ సైన్కి రెసిప్రోకల్ ఏమొస్తుందిరా? కొసికెంట్ వస్తుంది. సో dy by dx ఆఫ్ కొసికెంట్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు, కొసికెంట్ అంటే మనకి cతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు మైనస్ అయితే పెట్టుకో. సో మైనస్ 1 బై డినామినేటర్లో mod x ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. అలాగే మరి డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్కి రెసిప్రోకల్ డెరివేటివ్ ఆఫ్ సెకంట్ ఇన్వర్స్ ఎక్స్. కాస్కి రెసిప్రోకల్ సెకండ్ కాబట్టి dy by dx ఆఫ్ సెకంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by mod x ఇంటూ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. అట్లనే ట్యాన్కి రెసిప్రోకల్ కాట్ కాబట్టి dy by dx ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, cతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు మైనస్ పెట్టుకోండి,
రాసినారా? సో -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి నాన్న, సితో స్టార్ట్ అయ్యేదానికి మైనస్ వచ్చింది మూడింటికి, మిగతావి యాజ్ యూజువల్ ప్లస్లే. ఓకే, ఇలా ఈ ట్రిక్స్తో మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేయకుండా మంచిగా గుర్తు పెట్టుకునేటట్టుగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కాబట్టి మీరు నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించే ప్రయత్నం చేయండి. ఓకే, ఇదే ట్రిక్స్ నేను చెప్పినట్టుగానే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్లోకి వెళ్దాం. అంటే d/dx ఆఫ్ సైన్ hx ఈజ్ ఈక్వల్స్ టు cos hx. Okay, like that d/dx of cos hx is equal to sin hx. అయితే మీరు చెప్పినారుగా ఇంతకుముందు సితో స్టార్ట్ అయ్యేదానికి డెరివేటివ్ చేసేది మైనస్ అని. అండ్ హైపర్బోలిక్లో మనకి ఆ ట్రిక్ అప్లికబుల్ కాదు. ఓకేనన్నా, రెండింటికి వస్తుంది, కాస్ హెచ్ఎక్స్కి అప్లికబుల్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ d/dx of tan hx is equals to secant h square x. Okay, d/dx of tan hx is equal to secant h square x. And next one d/dx of sin hxకి రెసిప్రోకల్ ఏంటిదమ్మా? కొసికెంట్ వస్తుంది కాబట్టి d/dx ఆఫ్ కొసికెంట్ hx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అప్లికబుల్ అవుతుంది, సితో స్టార్ట్ అయ్యేదానికి మైనస్. సో మైనస్ కొసికెంట్ hx కాట్ hx. అండ్ మరి కాస్కి రెసిప్రోకల్ ఏంటిది? సీకెంట్. సో d/dx ఆఫ్ సీకెంట్ hx ఈజ్ ఈక్వల్స్ టు secant hx into tan hx. అండ్ నెక్స్ట్ వన్ ట్యాన్కి రెసిప్రోకల్ ఏంటిది? కాట్. సో d/dx ఆఫ్ కాట్ hx ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాట్ అంటే సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మైనస్. సో ఆన్సర్ ఈజ్ మైనస్ కొసికెంట్ h స్క్వేర్ x. ఇలా మీరు కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నౌ వీటికి రెసిప్రోకల్స్ ఇన్వర్స్ వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. d/dx ఆఫ్ సైన్కి ఇన్వర్స్ అంటే సైన్ h ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 ప్లస్ x స్క్వేర్ వస్తుంది. అలాగే d/dx ఆఫ్ cos h ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/√, దీనికి రివర్స్లో x స్క్వేర్ -1 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ d/dx ఆఫ్ tan h ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/1 - x స్క్వేర్. అలాగే సైన్కి రెసిప్రోకలు కొసికెంట్ కాబట్టి d/dx ఆఫ్ కొసికెంట్ h ఇన్వర్స్ x వస్తుంది. సో దాని ఆన్సర్ ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ కొసికెంట్ h ఇన్వర్స్ x సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ అప్లికబుల్ ఒక కాస్ h ఇన్వర్స్ xకి మైనస్ రావట్లేదు, అది వేరే చోట వస్తుంది. సో కొసికెంట్ h ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు -1/mod x ఇంటూ √1 ప్లస్ x స్క్వేర్. అండ్ నెక్స్ట్ వన్ d/dx ఆఫ్ secant h ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు, ఈ కాస్ h ఇన్వర్స్ xకి మైనస్ వస్తుంది కదా, యాక్చువల్గా ఆడ రాకుండా ఈడొస్తుంది -1/, ఈడ mod x రాసిన మీ ఇష్టం. సో mod x ఇంటూ √1 - x స్క్వేర్. అండ్ వన్ మోర్ లాస్ట్ వన్ d/dx ఆఫ్ cot h ఇన్వర్స్ x. d/dx ఆఫ్ cot h ఇన్వర్స్ x, ఇది సితో స్టార్ట్ అయినా కానీ ఇక్కడ మైనస్ రావట్లేదు, 1/1 -
ఎక్స్ స్క్వేర్. tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ది కాట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ది రెండు సేమే ఉన్నాయి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఉంది. ఓకే, సో మీరు ఇలా కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు సైన్ ఎక్స్ది, సైన్ హెచ్ఎక్స్ది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ది ఇన్ని వాల్యూస్ వచ్చేసినాయి మనకి. నౌ we are moving to next one అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమవుతున్నాయి అనుకుంటా. ఇందాకలు మనం యూవీలో నేర్చుకున్నాం కదా, అలాగే ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ టూ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, అలా అయితే దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు dy by dt, ఓకే, హోల్ డివైడెడ్ బై dx by dt. ఏం లేదురా, dy by dxలో t రిలేటెడ్ x y వాల్యూస్ ఉన్నాయి కాబట్టి dyకి విత్ రెస్పెక్ట్ టు t, dxకి విత్ రెస్పెక్ట్ టు t అప్లై చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dt by dx by dt. అలాగే మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటుండు. ఓకే, సెకండ్ డెరివేటివ్ ఫస్ట్ అందులో ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఏం చెప్పిన, ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, ఇంకా మిడిల్ వాల్యూస్ కూడా వస్తాయని చెప్పిన. సో క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి, దెన్ ద డెరివేటివ్ ఎఫ్ డాష్ ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ డాష్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది కూడా డెరివేటివ్ అవుతుంది. ఎఫ్ డాష్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అవుతుంది. ఇఫ్ ఎఫ్ డాష్ ఈజ్ డిఫరెన్షియబుల్, ఎఫ్ డాష్ అనేది కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎప్పుడు, ఎక్కడ అంటే ఎట్ ద పాయింట్ ఎక్స్ అయిందనుకోండి, దెన్ ద derivative of f dash ఎక్కడ at the point x is called second derivative of f ఎట్ ద పాయింట్ ఎక్స్ అంటాడు. అయితే మరి దీన్ని ఎట్లా డినోట్ చేస్తాం సెకండ్ డెరివేటివ్ని అంటే, ఇట్ ఈజ్ డినోటెడ్ బై, ఇదిగో ఎఫ్కి పవర్లో 2 సార్లు డెరివేటివ్ అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు, లేదంటే ఎఫ్కి పవర్లో 2 పెట్టుకొని ఎఫ్ పవర్ 2 ఆఫ్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. మరి ఎంత టైం డెరివేటివ్ అంటే n టైమ్స్ డెరివేటివ్ చేయాలంటే nth డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ద పాయింట్ ఎక్స్ ఎట్ ఎక్స్ కెన్ బి defined for all n is belongings to capital N natural number, capital N small n is natural number. దాన్ని ఎలా రాస్తామంటే యాజ్ ఎఫ్ పవర్ n ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎఫ్కి పవర్లో n ఉందా దానికి ఒకటి -1 చేసి ఎఫ్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది అంటుండు. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్
if y is equals f of x, then f పవర్ n ఆఫ్ ఎక్స్ అంటే n టైమ్స్ డెరివేటివ్ ఎలా డినోట్ చేస్తాము అంటే డి పవర్ n y బై డిఎక్స్ పవర్ n ఇలా రాసుకోవచ్చు. లేదు క్యాపిటల్ డికి పవర్ n y, లేదంటే వైకి పవర్ n, లేదంటే వై సఫిక్స్లో n. ఈ టైప్స్లో ఏది రాసుకున్నా అది n టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నాము అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ m ఇచ్చిండు అనుకుందాం. ఓకేనా? దెన్ ఇప్పుడు దీన్ని ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేయాలంటే వైకి ఎన్ టైమ్స్ డెరివేటివ్ అంటే వై అని రాసుకోవచ్చు. ఈ పవర్ ముందుకు వస్తుంది m, ఇంకొకటి m-1, ఇంకొకటి m-2, n సార్లు చేస్తున్నాం కాబట్టి అండ్ సో ఆన్ m-n+1 ఇంటూ ఈ ఏఎక్స్ ప్లస్ బికి రాసుకొని పవర్లో m రాసుకొని -n. ఎందుకు m-n అంటే n టైమ్స్ కాబట్టి m-n. ఇంకా ఎక్స్ కోఎఫిషియంట్ ఏ వస్తుంది, దానికి పవర్లో n టైమ్స్ డెరివేటివ్ కాబట్టి a పవర్ n. ఇది చైన్ రూల్కి రిలేటెడ్ వస్తుంది. ఒకసారి రెండు సార్లు అనుకోండి. ఇప్పుడు రెండు సార్లు అంటే m-1 m-2 రాసి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ m-2 రాసి a పవర్ 2 రాసినామంటే అయిపోయి 2 టైమ్స్ డెరివేటివ్ కాబట్టి. ఓకే, ఒకసారి 2 టైమ్స్ అంటే ఓన్లీ m-1 వరకే వస్తుంది. అదే 3 టైమ్స్ కాబట్టి 2 వరకు వస్తుంది. సో అలా n అనేది విచ్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ డెరివేటివ్. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ m. అయితే ఇక్కడ m ఈజ్ బిలాంగింగ్స్ టు z. ఓకే, ఇంకా m ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ n ఈజ్ న్యాచురల్ నెంబర్ క్యాపిటల్ N. ఇవన్నీ జరిగితే దెన్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి m ఈజ్ లెస్ దాన్ n అయితే, m ఈజ్ లెస్ దాన్ n అయితే n టైమ్స్ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x వాల్యూ 0. f పవర్ n ఆఫ్ x వాల్యూ 0. n పెద్దదైతే m కంటే అప్పుడు దానికి డెరివేటివ్ 0 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ m ఈజ్ ఈక్వల్ టు n అయితే m ఈజ్ ఈక్వల్స్ టు n అయితే f పవర్ n ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ n. ఈ టైపు మనకి ఐపీలో ఉండవు కాబట్టి ఇవి ట్రిక్స్ జర గుర్తుపెట్టుకోండి. m లెస్ దాన్ n అయితే n టైమ్స్ డెరివేటివ్ 0, m ఈజ్ ఈక్వల్ టు n అయితే n టైమ్స్ డెరివేటివ్ గివెన్ ఫంక్షన్కి n ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ n. ఇప్పుడు m ఈజ్ గ్రేటర్ దాన్ n వస్తే, m ఈజ్ గ్రేటర్ దాన్ n వస్తే f పవర్ n ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు m ఫ్యాక్టోరియల్ బై m-n ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ ఫంక్షన్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ m-n ఇంటూ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి దానికి n టైమ్స్ డెరివేటివ్ కాబట్టి ఇంటూ a పవర్ n అనేది వస్తుంది. సో ఇవి 3 ట్రిక్స్ అనమాట. m అనేది పవర్లో ఉన్న వాల్యూ, n అనేది ఎన్ని టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నావో అది. ఓకే, సరే. నెక్స్ట్ వన్ ఇఫ్ f ఆఫ్ x ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్. పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏంటిది? మినిమం డిగ్రీ 3 ఉండాలి, దానినే పాలినామియల్ ఫంక్షన్ అంటాము. ఆఫ్ డిగ్రీ లెస్ దాన్ n.
ఆ n అనేది ఎట్లా తెలుస్తుంది? వేర్ n ఈజ్ బిలాంగింగ్స్ టు n, n అనేది ఎన్ని టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నామో అది. సో దెన్ f పవర్ n ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమంటుండు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ లెస్ దాన్ ఎన్ టైమ్స్ డెరివేటివ్. ఇప్పుడు ఫర్ సపోజ్ 10 ఉందనుకో, 10 టైమ్స్ డెరివేటివ్ అంటే ఎన్ అనేది 10 కంటే తక్కువనే ఉండాలి. 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 కూడా ఉండవచ్చు, బట్ 10 మాత్రం ఉండొద్దు. అలాంటి ఫంక్షన్కి మనం ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేస్తే దట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. Now we are moving to one more trick. If y is equal to 1 divided by ax plus b ఉంటే ఓకేనా, దెన్ ఆ ఫంక్షన్కి n టైమ్స్ డెరివేటివ్ చేస్తే yn ఈజ్ ఈక్వల్స్ టు, గుర్తుపెట్టుకోండి, -1 హోల్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ n బై ఈ డినామినేటర్ ax ప్లస్ bకి పవర్లో పవర్ n ప్లస్ 1 వస్తుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ax ప్లస్ b, లేదు లాగ్ మోడ్ ax ప్లస్ b, ఏది వచ్చినా కానీ, దెన్ ఈ ఫంక్షన్కి n టైమ్స్ డెరివేటివ్ చేయాలి అంటే -1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ n డివైడెడ్ బై ఈ డినామినేటర్ లాగ్ ఆఫ్ బ్రాకెట్లోని ax ప్లస్ bకి హోల్ పవర్ n. అంటే y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ax ప్లస్ b ఉంటే దానికి డెరివేటివ్ చేయాలనుకోండి, yn ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ n బై ax ప్లస్ b హోల్ పవర్ n. ఇది మనకు వాల్యూ. అలాగే ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ax ప్లస్ b, ఓకే, సైన్ ఆఫ్ ax ప్లస్ b, దెన్ yn ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఆఫ్ ax ప్లస్ bకి n టైమ్స్ డెరివేటివ్ చేయాలి అంటే ముందు x కోఎఫిషియంట్ ఏ ఉందా దానికి పవర్లో n, a పవర్ n ఇంటూ సైన్ ఆఫ్, మళ్ళీ సేమ్ టు సేమ్ ax ప్లస్ b ప్లస్ పెట్టుకొని n π/2 రాసినామంటే అది n టైమ్స్ డెరివేటివ్ అయిపోయినట్టే. అలాగే ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ax ప్లస్ b ఉంటే, ఓకేనా, దీనికి మనము n టైమ్స్ డెరివేటివ్ చేద్దామంటే yn ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ a పవర్ n రాసుకొని మళ్ళీ సేమ్ కాస్ ఆఫ్ ax ప్లస్ b రాసుకొని ప్లస్ n π/2 రాసినామంటే n టైమ్స్ డెరివేటివ్ అయిపోయినట్టే. n అనేది ఎన్నిసార్లు, ఒక 9 టైమ్స్ అనుకో 9π/2, 100 టైమ్స్ అనుకో 100π/2, అట్లా రాసుకొని మనం కంటిన్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఈజ్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ax ప్లస్ b ఉంటే, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ప్లస్ b ఉంటే దానికి n టైమ్స్ డెరివేటివ్ ఏమవుతుంది? yn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x కోఎఫిషియంట్ ఏ ఉందా దానికి పవర్ n, a పవర్ n ఇంటూ మళ్ళీ ఇది సేమ్ ఈ పవర్ ax ప్లస్ b. ఓకే, సో చూడండి ఎంత ఈజీగా మనకు n టైమ్స్ డెరివేటివ్ చేసే వాల్యూస్ వస్తున్నాయో. సో కొంచెం ట్రిక్కీగా అనిపించిన ఒక 2 సార్లు విధంగా మీరు చదివితే 2-3 టైమ్స్ ఈజీ అవుతుంది. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ bx ప్లస్ c, ఓకే, y ఈజ్ ఈక్వల్ టు a పవర్ bx ప్లస్ c, దెన్ yn ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ bకి పవర్ n ఇంటూ మళ్ళీ ఇది సేమ్ a టు ద పవర్ bx ప్లస్ c. ఇంకా బేస్లో ఏ ఉంది కాబట్టి అది లాగుతో రాస్తే లాగ్ ఏ, n టైమ్స్ డెరివేటివ్ కాబట్టి
పవర్ ఎన్ అనేది వస్తుంది. ఇలా మనము నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్స్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ సి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ సి, దెన్ దీనికి n టైమ్స్ డెరివేటివ్ ఏమొస్తుంది అంటే yn ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ r అనేది ఒకటి రాసుకుందాం. r అంటే ఏమోదో నెక్స్ట్ రాస్తా. r పవర్ n మళ్ళీ సేమ్ టు సేమ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ సి ప్లస్ ఇంతకులో n π/2 రాసినట్టు ఇప్పుడు n తీటా. ఇందులో మనకి అసలు ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అనుకోవాలి, బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా అనుకోవాలి. ఆర్ అని రాసుకున్నాం కదా, అది ఏమవుతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √a² ప్లస్ b². ఇంకా లాస్ట్లో థీటా వచ్చింది కదా, ఆ థీటా ఏంది tan ఇన్వర్స్ b/a. ఈ థీటా వాల్యూ tan ఇన్వర్స్ b/a ఎట్లా వచ్చింది అంటే నేను చెప్తా. ఇప్పుడు ఈ ఏని బిని డివైడ్ చేయండి. a/b ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఉన్నది ఆర్ కాస్ థీటా బై బి వాల్యూ ఎంత ఉన్నది ఆర్ సైన్ థీటా. మరి ఆర్ క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా అవుతుంది కదా. కాట్ థీటాని ఏం రాసుకోవచ్చు ట్యాన్లో 1/tan థీటా. మరి 1/tan థీటా వాల్యూ a/b వస్తే క్రాస్ మల్టిప్లై చేసినాం అనుకోండి, tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ a/b ఇటు వస్తే 1/a/b అవుతుంది. రెసిప్రోకల్ కాబట్టి 1/a/bని b/a రాసుకోవచ్చు. ఈ ట్యాన్ని చిన్నగా ఇటు తీసుకెళ్ళిపోతే థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b/a. ఇది మీకు తెలియదని కాదులే కానీ ఎలా వస్తుందో అది మీకు ఇక్కడ చెప్పిన. నెక్స్ట్ టైం ఏమవుతుంది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సైన్లో తీసుకున్నాం కదా, అలాగే కాసుల్లో కూడా వస్తుంది. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ సి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ సి, దెన్ దానికి n టైమ్స్ డెరివేటివ్ చేయాలంటే yn ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ సి ప్లస్ n థీటా. మళ్ళీ ఇదంతా సేమ్ ప్రొసీజరే, ఇంకా నేనేం రాస్తాలే. ఏ అంటే ఆర్ కాస్ థీటా, బి అంటే ఆర్ సైన్ థీటా, ఆర్ అంటే √a² ప్లస్ b², థీటా అంటే tan ఇన్వర్స్ b/a. సేమ్ కాన్సెప్ట్ దీనికి కూడా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ సికి n టైమ్స్ డెరివేటివ్ అంటే yn ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ bx ప్లస్ సి ప్లస్ n థీటా. ఆర్ రావాలంటే √a² ప్లస్ b² చేయాలి. థీటా రావాలంటే tan ఇన్వర్స్ b/a చేయాలి. అట్లా ఈ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ కాస్ ఆఫ్ bx ప్లస్ సి వాల్యూకి n టైమ్స్ డెరివేటివ్ కావాలంటే సేమ్ ఆర్ పవర్ n ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ సి తర్వాత ప్లస్ n థీటా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అమ్మా, ఇఫ్ u, v ఆర్ టూ ఫంక్షన్స్. ఓకే, ఇఫ్ u, v ఆర్ టూ ఫంక్షన్స్, దెన్ మనము ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటిది u ప్లస్ వికి n టైమ్స్ డెరివేటివ్ చేయాలి అంటే యూకి n టైమ్స్ డెరివేటివ్ ప్లస్ వికి n టైమ్స్ డెరివేటివ్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి u మైనస్ వికి n టైమ్స్ డెరివేటివ్ అంటే యూకి n టైమ్స్ డెరివేటివ్ మైనస్ వికి n టైమ్స్ డెరివేటివ్. And next u is a function of x and k belongs to R. u is
ఏ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ కే అనేది ఒక రియల్ నెంబర్ కాబట్టి కే బిలాంగింగ్స్ టు ఆర్. దెన్ కే ఇంటూ యూకి ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేయాలంటే బయటకి కాన్స్టెంట్ కే వస్తుంది. దానికి నువ్వు ఎన్ని టైమ్స్ డెరివేటివ్ చేసినా కే అంటే కేనే ఉంటుంది. ఇంటూ యూకి ఎన్ టైమ్స్ డెరివేటివ్. ఓకే, గిది మనకి ఈజీ ట్రిక్. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, లీబ్నిజ్ థీరం. ఇది వన్స్ అపాన్ ఏ టైం మనకి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bలో సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అని ఉండేదమ్మా. అది రిమూవ్ చేసినారు. బట్ డిఫరెన్షియేషన్లో మనం ఇది హెల్ప్ తీసుకుంటాము. మరి వాళ్ళు ఎందుకు రిమూవ్ చేసినారనేది తెలియదు. బట్ ఇది మనకి మంచిగా ఈజీగా హెల్ప్ అయ్యేది. లీబ్నిజ్ థీరం ఎలా వస్తుంది అంటే, ఇఫ్ ఎఫ్ కామా జీ ఆర్ టూ ఫంక్షన్స్, ఎఫ్ ఇంకా జీ అనేది టూ ఫంక్షన్స్, ఇందులో ఇన్ ఎక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, హ్యావింగ్ nth derivative, n times derivatives, nth derivatives, then ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్తున్నాము. ఎఫ్ ఇంటూ జీ హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ముందు బైనామియల్ థియరం లాగా వస్తుంది, NC0 ఇంటూ ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. తర్వాత పెట్టుకొని NC0కి నెక్స్ట్ది NC1, ఎఫ్ పవర్ ఎన్ఎక్స్కి డిక్రీజ్ అయితే ఎఫ్ పవర్ n-1x, జీకి డెరివేటివ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ప్లస్ NC1కి నెక్స్ట్ NC2 వస్తుంది. ఎఫ్ పవర్ n-1xకి డిక్రీజ్ చేస్తే ఎఫ్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఆఫ్ ఎక్స్కి ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ప్లస్ అండ్ సో ఆన్. ఈడ మధ్యలో ఇంకొకటి ఎన్సిఆర్ అని వస్తుంది. అంటే ఎన్ టైమ్స్ కంటే ముందే ఆర్ టైమ్స్ డెరివేటివ్, అంటే ఎన్సిఆర్ ఇంటూ ఎఫ్ పవర్ n-r ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ పవర్ ఆర్ ఆఫ్ ఎక్స్. మీరు ఇక్కడ ఏం ఐడెంటిఫై చేస్తున్నారు? జీకి పవర్లో 2 ఉంటే ఎఫ్కి పవర్లో n-2 ఉంటుంది. అలాగే జీకి పవర్లో ఆర్ ఉంటే ఎఫ్కి పవర్లో n-r ఉంటుంది. సో అందుకనే ఎన్సిఆర్ ఎఫ్ పవర్ n-r ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ పవర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ వన్ ఎన్సిఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్. దీన్నే లీబ్నిజ్ థీరం అని అంటాం. ఇది కొంచెం బైనామియల్ థీరం సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో ఉంటుంది, దానికి రిలేటెడ్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వి ఆర్ టూ ఫంక్షన్స్, ఇందాక ఎఫ్గా జీ తీసుకున్నారుగా, అలాగే యూ వి ఆర్ టూ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఎక్సెల్లోనే ఉంటుంది. దెన్ యూ ఇంటూ వికి ఎన్ టైమ్స్ డెరివేటివ్ చేయాలి అంటే ఇంతకుముందు లాగానే, లీబ్నిజ్ థియరం లాగానే NC0 యూకి ఎన్ టైమ్స్ డెరివేటివ్ ఇంటూ వి, తర్వాత ప్లస్ NC1 ఇంటూ యూకి n-1 టైమ్స్ డెరివేటివ్, v 1 టైమ్ డెరివేటివ్, ప్లస్ NC2 ఇంటూ యూకి n-2 టైమ్స్ డెరివేటివ్, vకి 2 టైమ్స్ డెరివేటివ్, ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ లాస్ట్ వాల్యూ NCN యూ ఇంకా వికి మాత్రం
n times derivative. So this value can be written as nc0 u into vn plus nc1 into u1 v కి n minus 1 times derivative plus nc2 u2 v కి n minus 2 times derivative plus and so on plus ncn into u కి n times derivative into v. ఈడ యూకి ఎన్ టైమ్స్ డెరివేటివ్, కింద దాంట్లో వీకి ఎన్ టైమ్స్ డెరివేటివ్, అంటే పొజిషన్స్ మారిపోయినాయి. అంటే ఎట్లనైనా చేసుకోవచ్చు, ఇవి రెండు ఈక్వల్ అని అంటుండు. ఓకేనా, అర్థమవుతున్నాయమ్మా? సో కొంచెం ట్విస్ట్ అవుతున్నట్టు అనిపించినా కానీ 1-2 సార్లు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డిఫరెన్షియేషన్ చాప్టర్ అనేది 100% ఈజీ అవుతుంది. ఓకే, డిఫరెన్షియేషన్ చాప్టరు ఇంకా దానికంటే ముందు మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ చాప్టరు ఇవి లేకపోతే, డిఫరెన్షియేషన్ చాప్టరు ట్రిగనామెట్రీ చాప్టరు లేకపోతే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చాప్టర్ మనకి ఏం రాదు. ఇంకొకటి సెకండ్ ఇయర్కి పోతే ఈ డిఫరెన్షియేషను ట్రిగనామెట్రీ చాప్టర్స్ లేకపోతే మేజర్ పార్ట్ ఇంటిగ్రేషన్ అయితే అసలు ఏమీ రాదు. కాబట్టి నేనేమంటా అంటే ముందు ఆల్రెడీ వీడియో అప్డేటెడ్ అండ్ అప్లోడెడ్ కాబట్టి ట్రిగనామెట్రీ నేర్చుకోండి, తర్వాత డిఫరెన్షియేషన్ నేర్చుకోండి, దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నేర్చుకోండి. ఇవన్నీ అయిపోయాక ఇంటిగ్రేషన్ అనేది సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B ఐ థింక్ 36th డే. ఓకే, కంటిన్యూషన్ 36th డే 36th చాప్టర్ కాబట్టి అప్పటికల్లా మీకు ఇవన్నీ పర్ఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. ఒక ఇంటిగ్రేషనే కాదు, ఇంటిగ్రేషన్ తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంది, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ట్రిగనామెట్రీ అనేది 3 hours కంటిన్యూషన్గా చేసిన, సో మీరు దాన్ని 3 hours కాకపోయినా అట్లీస్ట్ 6 hours నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అన్ని చాప్టర్లు నేర్చుకోలేకపోయినా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు కాబట్టి ఏ చాప్టర్స్లోంచి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దానిని బట్టి అయినా కానీ ఈ టాపిక్స్ని నేర్చుకోండి. ట్రిగనామెట్రీ ఇంకా డిఫరెన్షియేషన్ రిలేటెడ్, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలాగో వాటి మీద గ్రిప్ తెచ్చుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఓకేనన్నా. నెక్స్ట్ ట్రిక్ d/dx ఆఫ్ కాస్ పవర్ nx ఇంటూ కాస్ nx. ఈడ కాస్కి పవర్లో n ఉంటే ఈడ కాస్కి పక్కనే nx ఉంది. ఈ పవర్లో ఉన్న n కిందకు వస్తుంది, n ఇంటూ కాస్ పవర్ n-1 ఇంటూ కాస్ ఆఫ్ n+1 ఇంటూ x. ఇది మన దగ్గర ఉన్న ట్రిక్. అయితే ఈడ కాస్ పవర్ n-1x వస్తుంది, x రాయలేదు. ఓకే, మళ్ళీ ఒకసారి d/dx ఆఫ్ కాస్ పవర్ nx ఇంటూ కాస్ nx ఉందనుకోండి, n ఇంటూ ఈ కాస్ పవర్ n-1x ఇంకా ఈ కాస్ nxకి జస్ట్ n దగ్గర n+1 రాసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా, అలాగే ఇంకొకటి ఇప్పుడు సైన్లోకి వెళ్దాం. d/dx ఆఫ్ సైన్ పవర్ nx ఇంటూ సైన్ nx is equals to n ఇంటూ సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఆఫ్ n+1x. ఇదొక ట్రిక్. ఈసారి సైన్ ఇంకా కాస్ రెండు మిక్స్ అయి వస్తున్నాయి. దట్ ఈజ్ d/dx ఆఫ్ కాస్ పవర్ nx. మా కోసం ఇంత చేస్తున్నారు, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. తరుణ్ అంట, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ I always supports sir, thank you. నెక్స్ట్ అమ్మా
డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఇప్పుడు రెండు మిక్స్ అయ్యి వచ్చినాయి, కాసులు సైనులు. డివైడిఎక్స్ ఆఫ్ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సితో స్టార్ట్ అయితే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ సైన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1x. ఓకే, లైక్ దాట్. ఇంకొకటి డి బై డిఎక్స్ ఆఫ్, ఇప్పుడు మీ చెప్పినవి ఫాలో అయితే హౌ మచ్ మార్క్స్ మ్యాథ్స్ సార్? అమ్మ నేను చెప్పేవి మీరు ప్రాక్టీస్ చేస్తే అకార్డింగ్ టు జేఈ మెయిన్సా లేకపోతే అకార్డింగ్ టు ఈప్సెట్టా వెయిటేజ్ ఉంటుంది కదా చాప్టర్ వైజు, వాటికి కంపల్సరీగా వచ్చే కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి ఇందులో చెప్తున్నా. బట్ నేను ప్రాబ్లమ్స్తో చెప్పకుండా ఓన్లీ కాన్సెప్ట్ ఇంకా ట్రిక్సే చెప్తున్నా. ఎంసెట్ ఏపీ అయినా కానీ అదే చెప్తున్నా కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేసుకొని మీ దగ్గర ఉన్న బుక్స్లో ప్రాబ్లమ్స్ అప్లికబుల్ చేసుకుంటే మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. కొంత మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో మేజర్గా ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో నేనైతే పేపర్ ప్రిపేర్ చేయను, పోనీ మీరైతే చేయరు కాబట్టి ఎవరు ప్రిపేర్ చేసినా మేజర్గా కాన్సెప్ట్ నుంచే వస్తాయి కాబట్టి వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అమ్మ డివై డిఎక్స్ ఆఫ్ సైన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఉందనుకోండి. మళ్ళీ ఇందులో కూడా డెరివేటివ్ ఆఫ్ కాస్ ఉంది కాబట్టి సితో స్టార్ట్ అయ్యేది కాబట్టి ముందు మైనస్ పెట్టుకోండి. మైనస్ ఎన్ ఇంటూ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1x. డెరివేటివ్ ఆఫ్ సితో స్టార్ట్ అయ్యే వాల్యూస్కి మైనస్ వస్తుందని ఇందాకలు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ నెక్స్ట్ ట్రిక్, d by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పవర్లో g ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ రెండు ఫంక్షన్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పవర్లో g ఆఫ్ ఎక్స్ కనుక ఉంటే మళ్ళీ రైట్ సైడ్లో కూడా ఇదే రాసుకోండి. ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ g ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇక్కడ పవర్లో ఏముంది అది రాసుకోండి, g ఆఫ్ ఎక్స్. తర్వాత ఈ బేస్లో ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. దానికి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది బై ఈ బేస్లో ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత ప్లస్ పెట్టుకొని ఈ పవర్లో ఉన్నదానికి డెరివేటివ్ చేయాలి, దట్ ఈస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ మాడ్ ఈ బేస్లో ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంత సింపుల్. ఇదే కాన్సెప్ట్ ఐపీఈలోకి వచ్చేసరికి 7 మార్క్స్ కాన్సెప్ట్, కానీ ఇక్కడ ఐ థింక్ సో 1 or 2 లైన్సే వస్తుంది. ఇంకొకటి ఇది చాలా ఈజీగా ట్రిక్ అనమాట. ఈ టైపు క్వశ్చన్స్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన డిఫరెన్షియేషన్ ట్రిక్స్లో. కావాలంటే మీరు ఫాలోఅప్ చేసుకోండి. నన్న ప్లేలిస్ట్లో డిఫరెన్షియేషన్ ఐఐటి జేఈ డిఫరెన్షియేషన్ అని ఉంటాయి, అందులో ఇవన్నీ ఉన్నాయి దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ చాలా వరకు ట్రిక్స్తో కూడిన ప్రాబ్లమ్స్ చెప్పిన. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ 40 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఇంకా ట్రిక్స్ చెప్తే పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకొకటి, ఇలా మనం చేసేది ఎక్కడ కూడా ఏ ఛానల్లో కూడా ఇలా రాసుకుంటూ నాన్ స్టాప్ కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్ అనేది నాకు ఇంతవరకు కనిపించలే యూట్యూబ్లో. పక్కాలో మీకు కనిపిస్తే ఆ ఛానల్ పేరు, ఛానల్ లింక్ నాకు షేర్ చేయండి. సో నేను కూడా అబ్జర్వ్ చేస్తా, వాళ్ళని సపోర్ట్ చేద్దాం. ఓకేనా? సరే, నెక్స్ట్ ట్రిక్ అమ్మా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పవర్లో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే రెండు కూడా సేమే ఉంటాయి, బేస్లో ఏముందో పవర్లో కూడా అదే ఉంటాయి. ఇందాక నేర్చుకున్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పవర్ జీ ఆఫ్ ఎక్స్, అంటే రెండు డిఫరెంట్ ఫంక్షన్లు. మరి ఇక్కడ రెండు సేమే ఉంటే ఏమవుతుంది? మళ్ళీ ఇదే రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పవర్లో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్లో స్టార్ట్ 1 ప్లస్
లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే బేస్ ఇంకా పవర్ రెండు సేమ్ ఉంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎస్ సార్, రియల్లీ ఏ ఛానల్ వాళ్ళు పెట్టలేదు అది కూడా ఫ్రీ కోచింగ్ మీరు చేసింది ఏంటో ఎంతోమందికి హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ నన్న. సో కాబట్టి మీ వంతు మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ పేరు లింకు షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఫ్రీ అని, చాలామందికి తెలియదు కాబట్టి. నౌ నెక్స్ట్ వన్, ఈసారి ఇంకొక కొత్త ట్రిక్ చెప్తాను. దట్ ఈస్ ఇఫ్ y is equals to f of x to the power y, f of xకి పవర్లో y ఉంటే దెన్ దానికి డెరివేటివ్ చేయాలి అంటే రెండు వాల్యూస్ రాసుకోవచ్చు. నేను రెండు రాస్తా. dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు y స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ y ఇంటూ లాగ్ మోడ్ రాసిన రాయకపోయినా ఏం కాదు, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లేదు, ఓకేనా, లేదు ఇంకా షార్ట్లో dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ విల్ బీ సేమ్ y స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ లాగ్ y రాసినా కూడా మనకి సేమ్ అవుతుంది. ఓకే, ఏంటది, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పవర్లో y ఉంటే దానికి డెరివేటివ్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై మళ్ళీ సేమ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్ రాయు, లాగ్ ఎక్స్ ఉంటే లాగ్ ఎక్స్ రాయు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ వై అంటే ఈ పవర్లో ఏముందో అది y ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది రాసిన లేదు, y స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ లాగ్ y రాసిన రెండు ఒకటే. ఓకేనన్నా. సో మీరు అలా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా రెండిట్లో ఏది బాగుంటే అది నేర్చుకోండి. బట్ అకార్డింగ్ టు ద ఆప్షన్ విచ్ వన్ ఈజ్ రైట్ అనేది కూడా చెక్ చేసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మీకు మేజర్గా ఎక్కడ దొరకవు. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y ఉంటుంది. ఓకే, ఈ టైప్లో ఉంటే దానికి మనం డెరివేటివ్ చేయాలి అంటే దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 2y మైనస్ 1. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y ఫార్మాట్లో ఉంటే దానికి డెరివేటివ్ చేయాలంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై 2y మైనస్ 1. ఈ కాన్సెప్ట్ మనకి ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో నా వీడియోస్ చాలా ఉన్నాయి, జర మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోండి. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్ ట్రిక్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై వై. వై అంటే మళ్ళీ ఇదే టైపులో రిపీట్ అవుతూ ఉంటాయి, అందుకని దాన్ని సింపుల్గా నేను 1 బై వై రాసిన. వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై వై ఫార్మాట్లో ఉంటే దెన్ dy బై dx ఈక్వల్స్ టు y స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై వై స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా. సరే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ఇంప్లిసిట్ ఫంక్షన్. ఇంప్లిసిట్ అంటే చెప్తాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ యాన్ ఇంప్లిసిట్ ఫంక్షన్ అయితే దెన్
మనకి డెరివేటివ్ కావాలి అంటే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు సి అంటే కాన్స్టాంట్ కాబట్టి సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి మైనస్ వస్తుంది. సో డో ఎఫ్ బై డో ఎక్స్ డివైడెడ్ బై డో ఎఫ్ బై డో వై. అయితే ఇదంతా ఎందుకు వస్తుంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. డో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే, అయితే ఒకప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ కూడా ఉండేది, దాన్ని రిమూవ్ చేసినారు. నేను చెప్తా, ఇందుట్లో మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ తోటి చేస్తే వై యాజ్ కాన్స్టాంట్. జగన్నాథం హాయ్ నాన్న. డో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్, ఎక్స్తో చేస్తే వై కాన్స్టాంట్, అదే వైతో చేస్తే ఎక్స్ కాన్స్టాంట్. ఇక్కడ dy/dx కావాలి అంటే మైనస్ డో ఎఫ్ బై డో ఎక్స్ బై డో ఎఫ్ బై డో వై. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇది ఫంక్షన్స్లో వచ్చే ట్రిక్, ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగింగ్స్ టు ఆర్. అండ్ ఇక్కడ ఉండే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందంట. ఓకేనా, మరి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డూ ఎఫ్కి డో డిఎఫ్కి తేడా ఏంటి అమ్మ? డో ఎఫ్ అంటే ఇదిగో పార్షియల్ డిఫరెన్షియేషన్, డిఎఫ్ అంటే క్యాజువల్ డిఫరెన్షియేషన్. కానీ పార్షియల్ డిఫరెన్షియేషన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే వై యాజ్ కాన్స్టాంట్ ఉంటుంది. దానికి ఇంకా కాన్స్టాంట్ అంటే డెరివేటివ్ అప్లై చేయము. అదే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎక్స్ యాజ్ కాన్స్టాంట్, అప్పుడు ఎక్స్కి కాన్స్టాంట్ డెరివేటివ్ చేయము, పక్కన రాస్తాం. ఓకే, క్యాజువల్ డెరివేటివ్లో మనం కాన్స్టాంట్ కే ఉందంటే కే బయట రాసి లోపల ఉన్న ఫంక్షన్కి డెరివేటివ్ అప్లై చేస్తామా, అదే కాన్సెప్ట్ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. సో I am continuing this. F of x not equal to 0 అవుతూ f of a is equals to k అవుతూ ఇంకా f dash of 0 exists అంటే f dash of x ఎగ్జిస్ట్ అయిందంటే f dash of 0 వస్తుంది కదా, అది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. f dash of 0 ఎగ్జిస్ట్ అయిందనుకుంటే దెన్ f dash of a is equals to k ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఇది మనకు కావలసిన ఒక ట్రిక్ అన్నమాట. ఓకేనా, సరే నెక్స్ట్ ఇంకొక ట్రిక్. మరి మనకి ప్రాబ్లంలో పార్షియల్ చేయాలో మామూలుగా ఏం చేయాలో ఎలా తెలుస్తుంది సార్? అయితే ఒకటి మనకి ఈ ఈ ఈ ఇలా ఉందా, ఈ ఫంక్షన్కి రిలేటెడ్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అంటే ఈ ఇంప్లిసిట్ ఫంక్షన్ అనేది సర్కిల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అలా ఉందనుకో, క్యాజువల్గా డెరివేటివ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇక్కడ డెరివేటివ్ చేస్తే విత్ ఇన్ 1 or 2 లైన్స్లో ఆన్సర్ వస్తుంది. కాబట్టి నీకు మామూలు డెరివేటివ్ చేసినా ఒక 40 seconds 50 seconds పట్టవచ్చు, అంటే ఒక 1 minute వరకు పట్టవచ్చు. కానీ అదే ఈ పార్షియల్ డెరివేటివ్ చేస్తే 10-15 secondsలో ఆన్సర్ వస్తుంది. అది నీ ఇష్టం ఏది చేస్తావు అనేది. బట్ ఈ ఇంప్లిసిట్ ఫంక్షన్ అనేది పెద్ద ఈక్వేషన్ లాగా, సర్కిల్ ఈక్వేషన్ లాగా వస్తుంది. దానికి డెరివేటివ్ అనేది షార్ట్కట్లో ఇలా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి అని చెప్తున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. సరే నెక్స్ట్, ఇఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఇదిగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై కాన్స్టాంట్ ఎప్పుడు పెట్టాలి, ఎక్స్ కాన్స్టాంట్ పెట్టాలో ఎలా తెలుస్తుంది? అదే విత్ ఇదిగో డో ఎఫ్ బై డో ఎక్స్ ఉందా అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా, అప్పుడు వై కాన్స్టాంట్ని పెట్టుకోవాలి. కింద వైతో డెరివేటివ్ చేస్తున్నాం కదా, అప్పుడు ఎక్స్ని కాన్స్టాంట్గా పెట్టుకోవాలి, అంతే. మళ్ళీ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్
అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఒకటే రూట్లో ఎఫ్ మళ్ళీ రూట్లో ఎఫ్ మళ్ళీ రూట్లో ఎఫ్ అండ్ సో ఆన్ ఇలా ఇన్ఫినిటీ వరకు వెళ్తున్న ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలి అంటే దెన్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు వెరీ సింపుల్ ఈ f'(x) చేస్తే చాలు. ఇక్కడ sin x ఉందనుకుందాం. ఫర్ సపోజ్ రూట్ సైన్ ఎక్స్ అండ్ సో అని ఉంటే dy/dx కావాలంటే డెరివేటివ్ ఆఫ్ sin x ఎంత? cos x. ఆ cos x రాస్తే అదే ఆన్సర్ అవుతుంది. జగన్నాథం, వెరీ గుడ్. నౌ we are moving to నెక్స్ట్ ట్రిక్ అమ్మా. ఇలాంటి ట్రిక్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. నౌ I am going to write y is equals to f(x) whole divided by 1 plus f'(x) divided by 1 plus y. ఈ ఫార్మాట్లో గనక మీకు ఫంక్షన్ కనిపిస్తే ఓకేనా, దెన్ దానికి డెరివేటివ్ కావాలి అంటే దెన్ dy/dx is equal to 1 plus y into f'(x). సార్ డెరివేటివ్ చేసినప్పుడు ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు చేసిన వాల్యూ ఒకటే వస్తుందా? డెరివేటివ్ చేసిన వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే మామూలు డెరివేటివ్ చేసినప్పుడు ఆన్సర్ కొంచెం లేట్గా వస్తుంది. ఎఫ్ చేసినప్పుడు ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే జల్దీ ఆన్సర్ వస్తుంది. అదొక్కటే తేడా. అంటే పార్షియల్ డెరివేటివ్ చేస్తావా, క్యాజువల్ డెరివేటివ్ చేస్తావా అనేది మన ఇష్టము. కానీ టైంని వేస్ట్ చేసుకొని చేసే మెథడ్ కంటే టైం సేవింగ్ మెథడ్ ఇంపార్టెంట్. మన టైం సేవ్ చేస్తుంది అనే మెథడ్ నేను యూజ్ చేయమని చెప్తాను. వై కాన్స్టాంట్ పెడితే y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలా సార్? లేదు, వై ఈజ్ ఈక్వల్ టు 0 కాదు. వై కాన్స్టాంట్ అంటే ఇదిగోనన్న ఇట్లా dy/dx ఆఫ్ kx ఉందనుకో, ఈ k ముందుకు పోతుంది కదా, అంటే k బయట పెట్టుకొని ఇంటూ dy/dx ఆఫ్ x రాస్తాం కదా. అట్లా కాన్స్టాంట్ అంటే ఇగో ఇలా k ఇంటూ dy/dx ఆఫ్ x అంటే 1, సో k ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు k. ఇట్లా రాసుకోవాలి. ఓన్లీ సింగిల్గా ఉందనుకో, ఇంకొకటి బాగా డెరివేటివ్ నీకు ఇప్పుడు ఇదిగో ∂x ఆఫ్ y ఉందనుకో, అప్పుడు 0 అవుతుంది ఓన్లీ సింగిల్గా ఉంటే. ఇంకా ఎక్స్ తోటి మల్టిప్లై అవుతున్నప్పుడు ఏం చేయాలంటే బయట పెట్టుకోవాలి. ఇది ఈ 0 అయింది కదా. ఇంకొకటి ∂y ఆఫ్ x ఉందనుకో, ఇది కూడా 0నే. బట్ ∂x ఆఫ్ x ఉందనుకో, దట్ ఈస్ 1. లేదు, ఇంకొకటి ∂x ఆఫ్ xy ఉంది. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y కాన్స్టెంట్ కాబట్టి y అవుట్ సైడ్ రాసుకొని ∂x ఆఫ్ x అది 1 కదా. y ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు y. ఇది మనకు కాన్సెప్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందా? సో కొంచెం పార్షియల్ డెరివేటివ్ అనేది మీకు న్యూ కాన్సెప్ట్, కానీ అది నేర్చుకుంటే మనకు టైం సేవింగ్ మెథడ్ ఆన్సర్ 10-15 సెకండ్స్లో వచ్చేస్తుంది. సరే, దీని దగ్గరికి వెళ్ళిపోదాం. y ఈజ్ ఈక్వల్ టు f(x) బై 1 ప్లస్ f'(x) బై 1 ప్లస్ y. దానికి డెరివేటివ్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y ఇంటూ f'(x) మైనస్ y ఇంటూ f'(x) బై 1 ప్లస్ 2y మైనస్ f(x) ప్లస్ f'(x). ఇంత సింపుల్ ట్రిక్ మనకు అసలు ఐపీఎల్ ఎక్కడ కూడా దొరకదు. అసలు ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో ఉన్నదే మనకి తెలియదు ట్రిక్స్. కాబట్టి కొంచెం మీరు వీడియో వినుకుంటూ రన్నింగ్ నోట్స్ అయినా రాసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. వీడియో విన్నంతసేపు వచ్చినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఏం గుర్తుండదు. కాబట్టి ట్రై టు రైట్ ఇన్ యువర్ నోట్బుక్ ఈ ట్రిక్స్ అనేది. ఓకే, సో ఇఫ్ x⁴m ఇంటూ y⁴n ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y హోల్⁴m ప్లస్ n ఉంటే దెన్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా y/x రాస్తే సరిపోతుంది.
ఓకే, ఈ ఎమ్ ఎన్ అనే వాల్యూస్ విచ్ డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్. జస్ట్ డెరివేటివ్ చేయాలి ఈ ఫార్మాట్లో ఉన్నది అంటే y/x. y/x అనేవి మనకి ఎప్పుడు సేమే ఉంటాయి. ఓకేనా, ఇందులో ఏమీ చేంజెస్ ఉండవు. కాబట్టి ఫర్ ఆల్వేస్ y/xే ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి d/dx ఆఫ్ పెద్ద రూట్లో 1 + sin nx డివైడెడ్ బై 1 - sin nx. ఇలాంటి దానికి వెరీ సింపుల్ ఆన్సర్ n × secant nx. d/dx ఆఫ్ √1 + sin x బై 1 - sin x చేయాలంటే ఐపీఈ మెథడ్లో మినిమం 1 minute అయితే పడుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి 5 secondsలో ఆన్సర్ వస్తుంది. n × secant nx. n ఫర్ సపోజ్ 2 ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 2 ఉంటే 2 secant 2x అనేది ఆన్సర్. బిల్కుల్ 5 seconds కంటే తక్కువలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే ఇంకొకటి d/dx ఆఫ్ మళ్ళీ పెద్ద రూటు. ఇవి జిగ్జాగ్ చేయండి. జిగ్జాగ్ అంటే కింద వాల్యూ పైన, పైన వాల్యూ కింద రాస్తే దట్ ఈస్ d/dx ఆఫ్ √1 - sin x బై 1 + sin nx ఈక్వల్ టు పార్షియల్ ఇంటిగ్రేషన్ లేదా సార్? లేదు, పార్షియల్ ఇంటిగ్రేషన్ ఉండదు, ఓన్లీ పార్షియల్ డిఫరెన్షియేషనే ఉంటుంది. దీనికి మైనస్ అంటే న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ న్యూమరేటర్లో మైనస్ ఉంటే మైనస్ పెట్టుకొని n secant nx వస్తుంది. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ ట్రిక్. సో ఇలా కొన్ని న్యూగా ఉండేవి, ట్రిక్కీగా ఉండేవి ఉంటాయి, జర కొంచెం కేర్ఫుల్గా నేర్చుకోండి. d/dx ఆఫ్ 1 + cos nx డివైడెడ్ బై 1 - cos nx ఈజ్ ఈక్వల్ టు నేను ఇందాకలే డెరివేటివ్స్లో స్టార్టింగ్లో చెప్పిన కదా, కాస్కి రిలేటెడ్ డెరివేటివ్ సితో స్టార్ట్ అయితే మైనస్ వస్తుందని. ఇక్కడ మైనస్ పెట్టుకోండి. మైనస్ n × cosecant nx. అలాగే ఇంకొకటి d/dx ఆఫ్ రూట్, ఇవి రెండు జిగ్జాగ్ అవుతాయి. 1 - cos nx డివైడెడ్ బై 1 + cos nx ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ ఉంటే ఆపోజిట్ సింబల్ ప్లస్, ప్లస్ ఉంటే ఆపోజిట్ సింబల్ మైనస్. సో n cosecant nx. చూడండి, 5 seconds కంటే తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది. అది ఎప్పుడమ్మా అంటే ఈ ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు. సరేనా? నెక్స్ట్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ a cos f of x ప్లస్ b sin f of x whole divided by b cos f of x minus a sin f of x. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ మనం ఐపీఎల్ ఎక్కడ కూడా చూడలే, కానీ ఆన్సర్ చూడండి, ఇట్స్ వెరీ సింపుల్. f'(x) చేస్తే కదే ఆన్సరు. f(x) బదులు ఫర్ సపోజ్ log x ఉందనుకుందాం. log xకి డెరివేటివ్ చేస్తే 1/x, అదే ఆన్సర్. ఫర్ సపోజ్ sin x ఉందనుకుందాం. sin xకి డెరివేటివ్ cos x. అలా ఇంత పెద్ద ఫంక్షన్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ a cos f of x ప్లస్ b sin f of x బై b cos f x మైనస్ a sin f of xకి డెరివేటివ్ చేయాలంటే ఏం ఆపసోపాలు పడే పని లేదు నాన్న. విత్ ఇన్ 5 seconds ఆన్సర్ వస్తుంది f'(x). ఓకే, అలాగే సిమిలర్లీ ఇంకా కొంచెం మాడిఫై చేస్తుండు. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ a cos f of x. ఈడ దీన్ని జిగ్జాగ్ చేస్తుండు, అంటే ఈడ ప్లస్లు మైనస్లు జిగ్జాగ్ చేస్తే a cos f of x మైనస్ b sin f of x
హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ బి కాస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, దీనికి కూడా డెరివేటివ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇంత మంచిగా షార్ట్ స్వీట్ క్యూట్ నీట్ ట్రిక్స్ మీకు ఎక్కడన్నా దొరుకుతాయా? ఇట్స్ ఐ థింక్ ఇంపాసిబుల్ ఇన్ వన్ వీడియో ఎట్ ఏ టైమ్. మేబీ ఇండివిజువల్గా అయితే వెతుక్కుంటే దొరకొచ్చేమో కానీ ఇన్ వన్ షార్ట్ వీడియో ఐ థింక్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఒక బుక్లో అయిపోయినవి ఇంకా ఉన్నాయి, అయిపోయినవి ఏమనుకోకండి, ఇంకా వేరే బుక్స్లో ఉన్నవి ఏమైనా ఉంటే నేను చెక్ చేసి రాస్తాను ఇక్కడ, ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I hope you all are enjoying with my video explanation. సో నెక్స్ట్ ఇందాకల మనం చెప్పుకున్న దాంట్లో కొన్ని లేని ట్రిక్స్ రాసుకుందాం. డి బై డిఎక్స్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు -1/x స్క్వేర్ అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అయిపోయింది కానీ 1/x పవర్ ఎన్ కాలే. సో 1/x పవర్ ఎన్ని -n/x పవర్ n ప్లస్ 1 రాసుకోవచ్చు. అదే /dx ఆఫ్ x పవర్ n ఏమవుతుంది, n ఇంటూ x పవర్ n -1 అవుతుంది. మరి /dx ఆఫ్ 1/x పవర్ n ఏమవుతుంది, -n/x పవర్ n ప్లస్ 1. అలాగే కొన్ని న్యూ వాల్యూస్ ఏమైనా వస్తాయేమో చెక్ చేసుకుందాం. ఇలా డిఫరెంట్ బుక్స్ దగ్గర పెట్టుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీకే బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన డౌట్కి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తా. డెరివేటివ్ ఆఫ్ అన్ ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఇది మనకి జల్దీ అర్థమయ్యే ప్రయత్నం అవుతుంది, తొందరగా అర్థమయ్యేది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0. చీట్ కోడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. నన్ను ఒకటి, నేను చీట్ కోడ్లు అట్లాంటివి ఎంటర్టైన్ చేయను, సారీ ఫర్ దాట్. బట్ ఎందుకంటే చీట్ కోడ్స్ అనేది పింకీ పాంకీ లాంటిది, మేబీ కరెక్ట్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. బట్ చాలా ఛానల్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నా చీట్ కోడ్స్ అని. దాని గురించి మనం డిస్కషన్ చేయకుండా ఉండటమే మంచిదేమో. ఎందుకంటే కంటెంట్ మీద డిపెండ్ అయితే ఆటోమేటిక్గా మనం సబ్జెక్ట్ నేర్పిస్తాము, పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో if you are interested with the cheat codes, you can verify from YouTube channels. So many are uploading cheat codes, but I am not interested, sorry for that. Okay, sorry to say this one. If f of x comma y is equal to 0 అయితే then dy by dx చేయాలి అంటే ఇందాకలు చెప్పినాను మీకు ఆల్రెడీ, -∂f/∂x డివైడెడ్ బై ∂f/∂y అని. ఓకేనా? అయితే ఇందులో ఈ మైనస్ అట్లనే పెట్టుకోండి. ఇక్కడ ఏం చేయాలి అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఓకేనా, హోల్ డివైడెడ్ బై మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఏముంది వై. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే ఈజీ అవుతుంది. అయితే ఇందులో మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సి ఉంటే దెన్
dy by dx is equals to y by x. ఏం అడిగిండు? ఇఫ్ ఎఫ్ ఆఫ్ y by x వాల్యూ c అయితే, c అంటే కాన్స్టెంట్, దెన్ dy by dx is equal to y by x. అండ్ ఇంకొకటి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి అయితే, దెన్ dy by dx ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా y by xే అవుతుంది. అలాగే ఇంకొకటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి అయితే, దెన్ dy by dx ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా y by xే అవుతుంది. చూడండి, ఇన్ని ట్రిక్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి కాబట్టి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ m ఇంటూ వై పవర్ n ఈజ్ ఈక్వల్ టు సి అయితే, దెన్ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ వై బై n ఇంటూ ఎక్స్. అంటే ఈ పవర్ m n ఏడ కూడా వస్తున్నాయి, జస్ట్ my బై nx. ఓకేనా? ఇంకొకటి మనకి డైరెక్ట్గా ఒక ఇంప్లిసిట్ ఫంక్షన్కి ఒక ట్రిక్ చెప్తా. ఏంటంటే, ఇఫ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, దాన్ని dy by dx ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సర్ నేను చెప్తాను. సో మైనస్ అయితే రాసుకోవాలి ఇందాకట్లాగా. f బై x చేయాలి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకు వచ్చేది ax ప్లస్ hy ప్లస్ g వస్తుంది. డినామినేటర్లో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే hx ప్లస్ by ప్లస్ f వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ఈ ప్రీవియస్ దాంట్లో ఉన్న ఈ ట్రిక్ని హెల్ప్ తీసుకొని అప్లై చేయండి. ఆన్సర్ అయితే ఇదే 100% వస్తుంది. ఓకేనా? ఇలా మనం నేర్చుకుంటూ పోతే బోలెడన్ని ట్రిక్స్ అయితే దొరుకుతాయి. చూస్తున్నా ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో అని. అయితే మనము కొన్ని ఫార్మాట్స్ చెయ్యాలంటే అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫంక్షన్ ఏ టైపులో ఉంటే దాంట్లో మనం సబ్స్టిట్యూషన్ చేయాల్సిన వాల్యూ ఏది పెడితే అది చేస్తే వాల్యూ రాదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ట్రిక్ అయితే హెల్ప్ అవుతుంది. ఫంక్షన్ వచ్చేసి √a² - ఉంటే సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ x ఈజ్ ఈక్వల్స్ టు a sin θ తీసుకోవచ్చు, లేదంటే x ఈజ్ ఈక్వల్స్ టు a cos θ తీసుకోవచ్చు. కానీ వేరే అయితే ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకేనా? నెక్స్ట్ వన్, √a² ప్లస్ x² ఉంటే సబ్స్టిట్యూషన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు a tan θ తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే x ఈజ్ ఈక్వల్స్ టు a cot θ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి జిగ్జాగ్ చేసినాం అనుకోండి, ఆ కాన్సెప్ట్ మనకి రాదు. ఓకేనా? ఎందుకంటే -a² - x² ఉంటే a sin θ తీసుకో, లేదంటే a cos θ తీసుకో. √a² ప్లస్ x² ఉంటే ఏ tan θ కానీ ఏ cot θ కానీ x బదులు సబ్స్టిట్యూట్ చేసుకో. అండ్ ఇంకొకటి √x² - a² ఉంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఏ secant θ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే x ఈజ్ ఈక్వల్స్ టు
ఏ కొసికెంట్ తీటా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, సరే. ఈ టైప్లో కాకుండా ఇంకా అండర్ రూట్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ ఉన్నా కానీ, ఓకేనా, మళ్ళీ లేదు ఇందులోనే జిగ్ జాగ్ చేసినా కూడా అండర్ రూట్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్, ఈ రెండు ఫార్మాట్లకి ఏది తీసుకున్నా ఏంటిది ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ తీటా తీసుకోవచ్చు, లేదంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ 2 తీటా కూడా తీసుకోవచ్చు. వేరే అయితే ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ రూట్ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి, ఈ ఫార్మాట్ కనుక కనిపిస్తే నువ్వు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ తీటాని సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ మనకి ఎక్కువగా ఫంక్షన్స్ డొమైన్ కాన్సెప్ట్లో ఎక్కువగా యూజ్ చేసిన, సో ఆ డొమైన్కి రిలేటెడ్ మోర్ ట్రిక్స్ మీకు ఫస్ట్ డే 40 డేస్లో ఫస్ట్ ఫ్రీ కోచింగ్ ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో మీరు ఒకసారి వెళ్ళి చూసుకొని రండి. ఓకేనన్నా. నెక్స్ట్ ఫంక్షన్ రూట్ 2a మైనస్ ఎక్స్ ఫార్మాట్ కనుక ఉంటే సబ్స్టిట్యూషన్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2a సైన్ స్క్వేర్ తీటా కానీ, లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2a కాస్ స్క్వేర్ తీటా కానీ సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ట్రిక్ వచ్చేసి అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఏ పవర్ 4 కనిపిస్తే దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ tan తీటా అంట. ఓకే, వేరే వాల్యూస్ పెట్టినా మనకి అది ఎగ్జిస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఏ పవర్ 4 కాన్సెప్ట్ కనుక ఫంక్షన్ కనిపిస్తే సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సికెంట్ తీటా. అండ్ వన్ మోర్ అండర్ రూట్ 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ కాన్సెప్ట్ కనిపిస్తే ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2a సైన్ స్క్వేర్ తీటా. ఇలా కొన్ని ట్రిక్కీగా కనిపించినా కానీ ఇవన్నీ మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతున్న ట్రిక్స్ అన్నమాట. ఓకే, ఇందాకలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని లేనివి ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు, యాక్చువల్గా రూట్లో వాల్యూస్ రాసుకున్నాం కానీ ఇక్కడ nth రూట్ రాయలేదు. సో nth రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ nth రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ప్లస్ nth రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటే, ఓకేనమ్మా, ఇన్ఫినిటీ వరకు ఉంటే దానికి మనం డెరివేటివ్ చేయాలంటే ఐపీఈ మెథడ్ అయితే మినిమం 1 మినిట్ అయితే పడుతుంది. డిఫరెంట్ టైప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి లెస్ దాన్ 10 సెకండ్స్లో అయిపోతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఇంటూ వై పవర్ n మైనస్ 1 పక్కనే -1. ఇది సంగతి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, డివైడెడ్ బై ఇక్కడ n 6 ఉందా 4 ఉందా అది రాసుకోవాలి. వై పవర్ వై అంటే వై రాసుకోవాలి, వై పవర్ ఆ n-1 రాసి -1 రాస్తే అదే ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ట్రిక్స్ ఉన్నాయంటే మళ్ళీ మనకి ఇక్కడ దొరకవు కాబట్టి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నీ రాసుకున్నాము. నెక్స్ట్ ట్రిక్ ఇది రాసుకోలే, సో చెప్తున్నా. d/dx ఆఫ్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ బేస్లో ఈ రాసినా రాయకపోయినా ఈ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్
బై మళ్ళీ అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఈ రూట్కి ముందు 2 పెట్టేసి 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇలా మనం నేర్చుకుంటే ఇంకొక ట్రిక్ డి బై డిఎక్స్ ఆఫ్ 1/f(x) ఇది 1/x లాగా ఉంది, -1/x² వస్తుంది కదా. అలాగే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మైనస్ తగిలిచ్చి డెరివేటివ్ చేయు -f'(x) బై ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ పెట్టుకోండి. అంటే డివైడిఎక్స్ ఆఫ్ 1/f(x) ఏమవుతుందమ్మా -f'(x) బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. అండ్ వన్ మోర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఉంటే ఈ పవర్ n కిందకు వస్తుంది, n ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్కి n ఉందా అది డిక్రీజ్డ్ బై 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n-1 ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇలాంటివి మనకి ట్రిక్స్ అయితే బోలెడన్ని ఉన్నాయి. సో నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ట్రిక్ బట్ వెరీ సింపుల్ వన్. ఏమడుగుతుండు అంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు డెరివేటివ్ లాగా u ఆఫ్ ఎక్స్ v ఆఫ్ ఎక్స్ w ఆఫ్ ఎక్స్ ఫస్ట్ రోలో, సెకండ్ రో వచ్చేసరికి p ఆఫ్ ఎక్స్ q ఆఫ్ ఎక్స్ r ఆఫ్ ఎక్స్. ఓకే, థర్డ్ రో వచ్చేసరికి లాంబ్డా ఆఫ్ ఎక్స్, తర్వాత మ్యూ ఆఫ్ ఎక్స్, ఇంకా గామా ఆఫ్ ఎక్స్. యాక్చువల్గా ఇది మనము జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇంత పెద్ద డెట్కి డెరివేటివ్ కావాలి అన్నప్పుడు నేనేం చెప్తా అంటే ఇట్స్ వెరీ సింపుల్ అన్న. ఫస్ట్ రోకి డెరివేటివ్ చేయాలి, మిగతావి 2 రోలు సేమ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే u డాష్ ఆఫ్ ఎక్స్ v డాష్ ఆఫ్ ఎక్స్ w డాష్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ రోకి డెరివేటివ్ చేసినాం. తర్వాత సెకండ్ రో p ఆఫ్ ఎక్స్ q ఆఫ్ ఎక్స్ r ఆఫ్ ఎక్స్ సేమ్. థర్డ్ రో కూడా లాంబ్డా ఆఫ్ ఎక్స్ మ్యూ ఆఫ్ ఎక్స్ గామా ఆఫ్ ఎక్స్. ఇది అయిపోయిందా. ఇట్లా డెట్ లాగా రాసుకొని మళ్ళీ ప్లస్ పెట్టుకొని ఇందాకలా ఫస్ట్ రోకి డెరివేటివ్ అయిపోయిందా, ఇప్పుడు సెకండ్ రోకి డెరివేటివ్ మిగతా ఎంత సేమ్. దట్ ఈస్ u ఆఫ్ ఎక్స్ v ఆఫ్ ఎక్స్ w ఆఫ్ ఎక్స్. ఇప్పుడు సెకండ్ రోకి డెరివేటివ్ చేస్తే p డాష్ ఆఫ్ ఎక్స్ q డాష్ ఆఫ్ ఎక్స్ r డాష్ ఆఫ్ ఎక్స్. అలాగే థర్డ్ రో విల్ బి సేమ్ లాంబ్డా ఆఫ్ ఎక్స్ మ్యూ ఆఫ్ ఎక్స్ గామా ఆఫ్ ఎక్స్. అంటే ఒక్కొక్క డెట్లో ఏం చేస్తున్నాం, ఒక్కొక్క రోకి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం. మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్లస్ ఇప్పుడు థర్డ్ రోకి డెరివేటివ్ చేయాలి అంటే ఫస్ట్ 2 రోస్ విల్ బి సేమ్. దట్ ఈస్ u ఆఫ్ ఎక్స్ v ఆఫ్ ఎక్స్ w ఆఫ్ ఎక్స్. సెకండ్ రో వచ్చేసి సేమ్ p ఆఫ్ ఎక్స్ q ఆఫ్ ఎక్స్ r ఆఫ్ ఎక్స్. థర్డ్ రోకి డెరివేటివ్ చేయాలి కాబట్టి లాంబ్డా డాష్ ఆఫ్ ఎక్స్ మ్యూ డాష్ ఆఫ్ ఎక్స్ గామా డాష్ ఆఫ్ ఎక్స్. ఇలా చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఆర్ సిమిలర్లీ కాలం వైజ్గా కూడా డెరివేటివ్ చేసుకోవచ్చు.
ఓకే, నేనేమంటా అంటే రో వైజ్గా డెరివేటివ్ చేస్తేనే ఈజీ, లేదు యాజ్ యువర్ విష్ కాలం వైజ్ డెరివేటివ్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో దిస్ ట్రిక్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అండ్ యూస్ఫుల్ ఆల్సో. ఓకే, సో డూ ఇట్ కేర్ఫుల్లీ. ప్రాబ్లం చేస్తే ఈజీ అవుతుంది, కాకపోతే ఇక్కడ మనం కాన్సెప్ట్ రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఇంకొక బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఎనదర్ బుక్లో చూస్తున్నా ఏమైనా కనిపిస్తాయేమో, న్యూ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయేమో. నెక్స్ట్ వన్, మనకి ఇది ఎక్కువగా లాగ్ వస్తే చాలామంది భయపడతారు. d/dx ఆఫ్, యాక్చువల్గా అయితే లాగ్ ఎక్స్ ఉందంటే బేస్లో ఈ రాసుకోవచ్చు, బట్ ఇక్కడ బేస్లో ఏ ఇస్తుండు. లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉన్నట్టే, బట్ లాగ్ ఎక్స్ బేస్ ఏ స్పెసిఫై చేస్తే 1/x ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ రాసుకోవచ్చు, లేదంటే 1/x ఇంటూ లాగ్ ఈ బేస్ ఏ కూడా రాసుకోవచ్చు. ఈ రెండిటిలో మీరు ఏది రాసుకున్నా కూడా నో ప్రాబ్లం, బట్ అకార్డింగ్ టు ద ఆప్షన్ ఏది ఉంటే అది మీరు టిక్ కొట్టుకోండి. ఓకే, ఇందాకలా మనము కొన్ని నేర్చుకున్నాం, అందులోనే ఇంకొక సింపుల్ ట్రిక్, d/dx ఆఫ్ e⁴ax ఇంటూ సైన్ బిఎక్స్. ఇందాకలు మనం నేర్చుకున్నది e⁴ax ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి నేర్చుకున్నాం. ఓకేనా, సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ e⁴ax ఇంటూ e⁴ax ఇంటూ a sin bx ప్లస్ b cos bx. ఇదైనా రాసుకోవచ్చు, లేదు నేను ఇంతకుముందు నేర్చుకున్న దానికి రిలేటెడ్ రాస్తా అంటావా, √a² ప్లస్ b² ఇంటూ e⁴ax ఇంటూ సైన్ bx ప్లస్ tan ఇన్వర్స్ b/a కూడా రాసుకోవచ్చు. ఈ రెండిటిలో నువ్వు ఏది రాసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ d/dx ఆఫ్ e⁴ax ఇంటూ కాస్ bxని e⁴ax ఇంటూ a cos bx మైనస్ b sin bx రాసుకోవచ్చు, లేదంటే √a² ప్లస్ b² ఇంటూ e⁴ax ఇంటూ కాస్ ఆఫ్ bx ప్లస్ tan ఇన్వర్స్ b/a కూడా రాసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, ఏది రాసుకుంటారు అనేది ఇండివిజువల్గా మీ ఇష్టం. సో ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో చూద్దాం. ఇలా మనం డిఫరెంట్ బుక్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి సో మ్యాక్సిమం మనకి హెల్ప్ఫుల్ అయ్యే ట్రిక్స్ పోలేడన్ని వస్తాయి. ఇంకా కొత్త ట్రిక్ కొన్ని దొరుకుతున్నాయి. సబ్స్టిట్యూషన్ రిలేటెడ్ ఇందాక కొన్ని నేర్చుకున్నాం కదా, ఆ సబ్స్టిట్యూషన్లో 1 సెకండ్, సబ్స్టిట్యూషన్లో ఒకటో రెండో లేనివి అయితే మనకి దొరుకుతున్నాయి. దట్ ఈజ్ సార్ మీరు ఏ బుక్ ప్రిఫర్ చేస్తారు? ఒకటనేం లేదు, జేఈ మెయిన్స్ బుక్స్ ఎక్కడ ఎన్ని ఉంటే అన్నీ రిఫర్ చేస్తున్నా. జేఈ మెయిన్స్, ఇంకా ఎంసెట్, ఇంకా అన్నీ ఈ ఇంజనీరింగ్ కాన్సెప్ట్కి రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా వైడ్ ఏ బుక్స్ ఉంటే ఆ బుక్స్ అన్నీ రిఫర్ చేసుకొని ఒక చోట రాసుకొని ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం
జరుగుతుంది. సో ట్రై టు ఫాలో. ఒక్కసారి వెనక్కి పోదాం, ఎందుకంటే అన్నీ ఒకటే చోట ఉండటం బెటర్ ఏమో. గ్యాప్ దొరికితే అన్నీ ఒకటే చోట రాసుకోవచ్చు. సో ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ బి, ఇగో ఇక్కడ రాస్తున్నా. ఏంటంటే అండర్ రూట్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ కనిపిస్తే మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ tan స్క్వేర్ తీటా రాసుకోవాలి. ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ అండర్ రూట్ ఉంటే ఎక్స్ బదులు ఏ tan స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే అండర్ రూట్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ కనిపిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఎక్స్ మైనస్ ఏ, ఇంకొకటి రెండు దొరికినాయి. we will write in next one. Okay, we are having more two, that is under root x minus a into x minus b ఫార్మాట్లో ఉంటే, x minus a into x minus b అండర్ రూట్లో ఉంటే సబ్స్టిట్యూటింగ్ వాల్యూ x is equals to a secant స్క్వేర్ తీటా మైనస్ b tan స్క్వేర్ తీటా, రైటా? అలాగే ఇక్కడ రాస్తున్నా, ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ అండర్ రూట్ x minus a into b minus x ఈ ఫార్మాట్లో కనుక కనిపిస్తే x ఈక్వల్ టు ఏ కాస్ స్క్వేర్ తీటా, x ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఐ థింక్ సో ఇది మనకు ప్రీవియస్ దాంట్లో రాసుకున్నాం. బట్ అదేంటంటే ఇదిగో వేర్ ఈజ్ ఇట్, ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్, జస్ట్ మైనస్ కామన్ తీసి మనం సింప్లిఫై చేస్తే అదే వస్తుంది. ఇట్స్ ఓకే, బోత్ ఆర్ సేమ్, బట్ కొంచెం ప్లస్లు మైనస్లు అటు ఇటు జిగ్జాగ్గా ఉన్నాయి కాబట్టి యూ డోంట్ వర్రీ. మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నా. సో నన్న ఇంకొక బుక్ కూడా చెక్ చేస్తే ఇవన్నీ వచ్చినాయే ఉన్నాయి. సార్ మీరు పీడిఎఫ్ పెడతారా మీ గ్రూప్లో? యా, గ్రూప్లో పెట్టేస్తా. ఓకేనన్నా, ఏమన్నా మిస్ అయిపోతే ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి, నేను అవి కూడా పంపిస్తాను. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కాబట్టి మేబీ ఎప్పుడన్నా మర్చిపోయి పెట్టకపోతే మీరైతే ఆస్కింగ్ చేయండి, అడగండి. ఐ కెన్ ట్రై టు అప్లోడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా కొత్తవి ఉంటే చూద్దాం. వన్ మోర్ బుక్. సో ఆల్రెడీ అయిపోయినాయే ఉన్నాయి. ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ట్రిక్స్ ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఓకే, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ సెషన్లో, ఐ మీన్ లాంగ్ టర్మ్ సెషన్లో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఈ ట్రిక్స్ని మీరు మంచిగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకంటే దీస్ కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ బోర్డ్ ఎగ్జామ్ ఆల్సో. కొన్ని బోర్డ్ ఎగ్జామ్స్లో మీకు ఎప్పుడైనా గుర్తుకు రాకపోతే అవి కూడా చేయండి. సార్ బోర్డ్ ఎగ్జామ్ చెప్పొచ్చు కదా సార్? బోర్డ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ బోలెడన్ని క్వశ్చన్స్
వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అవన్నీ మన యూట్యూబ్ ఛానల్ ఎయిమ్స్ డేర్ టు సక్సెస్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు 1A రిలేటెడ్ చాప్టర్ పేరు, 1B రిలేటెడ్ చాప్టర్ పేరు, అట్లా 2A 2B చాప్టర్ పేరుతో అందుట్లో అప్లోడ్ చేయటం జరిగింది. ఓకేనన్నా. మీకు ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్ రిలేటెడ్వి కావాలి అంటే మెసేజ్ పెడితే కూడా పంపిస్తాను. బోర్డ్ ఎగ్జామ్ కాదు సార్, బోర్డు మీద. అమ్మ బోర్డు మీద అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఇది కూడా బోర్డే కదా, అప్పుడు మీకు ఇంకా డేటా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బోర్డు కావాలంటే చాలా డిస్టెన్స్లో ఉండాలి. అప్పుడు మీకు లాంగ్ డిస్టెన్స్లో అంటే ఆ లెటర్ సైజ్ కనపడటానికి మీకు డేటా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇంకా ఈజీగా మీకు దగ్గరగా లెటర్ సైజు పెద్దగా కనిపిస్తుంది, ఐస్కి ఎఫెక్ట్ ఉండదు, ప్లస్ డేటా మీ మొబైల్ డేటా అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉండటానికి ఇలాగనే చెయ్యాలి అని నేను అనుకుంటున్నా. ఓకే, బోర్డు మీద చెప్పాలి అనుకుంటే అది దానికి మొత్తం చాలా ఖర్చు అవుతుంది, ఇంకా కష్టం కూడా అవుతుంది. ఓకే, ఈ వీడియో చేయడానికే బోలెడంత కష్టమవుతుంది కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి నాన్న. టుమారో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చాప్టర్. ఈ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చాప్టర్లో మనకి సబ్ టాపిక్స్ 4 or 5 ఉంటాయి కదా, అవన్నీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏమేమి వస్తాయి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో? ఫస్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ వస్తుంది, రేట్ మెజర్ వస్తుంది, ఇంకా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరము, రోల్స్ థీరం వస్తుంది. ఓకేనా. తర్వాత ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్, మ్యాక్సిమా మినిమా, ఇలా ఇవన్నిటికీ మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ప్రయత్నం రేపటి వీడియోలో చేద్దాం. ఓకే, అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనేది ఒకటేసారి వస్తుంది. మీ ఇన్స్టిట్యూట్లో బోర్డు ఉందేమో కదా సార్? ఒకటి అక్కడ ఉండే పిల్లలు వాళ్ళకి సపరేట్గా చెప్పాలి కదా. ఓకేనా. ఇంకొకటి బోర్డు మీద చెప్పాలి అంటే ఆటోమేటిక్ మనకి అందులో కొన్ని డిలీటెడ్ సార్. ఒకటి డిలీటెడ్ అనేది ఈ ఒక్క ఇయర్ వరకే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉండదు కదా. కాబట్టి ఏమి డిలీటెడ్ ఉన్నాయో అవి కాకుండా ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకోండి, అయిపోయి మీకు తెలుస్తుంది కదా డిలీటెడ్ సిలబస్ ఏదో. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టరు అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చాప్టర్లో కలుద్దాం. సో అప్పటి వరకు ఈ వీడియోని ఇంకా ప్రీవియస్ వీడియోలో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ప్రాబ్లమ్స్కి అప్లై చేసుకోండి. రేట్ మెజర్ అండ్ ఎర్రర్స్ లాంగ్వేజెస్ థీరం డిలీటెడ్ సార్. అదే చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే డిలీటెడ్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి డిలీటెడ్ కాదు కదా. ఓకే, మీకు డిలీటెడ్వి ఉంటే అవి నేర్చుకోకుండా మిగతావి మాత్రం నేర్చుకోండి అని చెప్తున్నా. ఓకేనా. సో దిస్ వీడియో ఆర్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద ఇండియా. ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంకా మ్యాథ్స్ అంటే ఎక్కడికి పోయినా ఇదే మ్యాథ్స్ ఉంటుంది, సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ మన ఏపీ తెలంగాణలో. కాకపోతే కరోనా వల్ల మీకు డిలీటెడ్ సిలబస్ ఉంది కాబట్టి అందులో కొంచెం మైనర్గా లేవు కాబట్టి వాటిని చదువుకోకుండా డిలీటెడ్వి కాకుండా ఉన్నవి మీరు చదువుకోండి అంటున్నా. మళ్ళీ నేను ఇంకొక వీడియో చేయలేను కదా ఇది డిలీటెడ్ కాదు అని. సో మేజర్గా అందరికీ హెల్ప్ అయ్యేటట్టుగా ఈ ప్లాన్ చేసిన కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ అయితే ఏది డిలీటెడో మీకు తెలుసు కాబట్టి మీ కాలేజీలో లెక్చరర్స్ చెప్తారు కాబట్టి దాని గురించి నేర్చుకోండి. మీరు గౌట్ టీచరా? లేదు నన్న ప్రైవేట్ ఎంప్లాయీనే. గౌట్ టీచర్లు ఇలా చేసేవాళ్ళు పుణ్యాత్ములు ఎక్కడా లేరు, కానీ చేస్తారు. ఎట్లా అంటే నేను కొంతమందిని పరిచయం అయిన వాళ్ళని కొంతమంది నాకు చెప్పినారు, నా మెటీరియల్ తీసుకొని వాళ్ళని చదివిస్తున్నామని. అంతేగాని ఇట్లా చేసే గవర్నమెంట్ టీచర్లు నేను ఎక్కడ కూడా చూడలే. ఓకే, నో ప్రాబ్లం, ఫాలో అవ్వండి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్ నేర్పించే టైం ఉంటుంది కాబట్టి జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏంటి?
పిల్లలకి ఎక్కువగా నేర్పించేటట్టుగా మీరు షేర్ చేస్తే అదే సప్ సపోర్ట్ చేసినట్టు. లైక్ చేయండి వీడియోకి, ఏమైనా ఉంటే కమెంట్ కూడా చేయండి కింద, అంటే ఇంకా ఏమైనా దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటే. ఓకేనన్నా. మేజర్గా చెప్పేది ఏంటంటే, ఏ ఛానల్ కూడా కాన్సెప్ట్ మొత్తం ఇలా రాసుకుంటూ కంటిన్యూగా నాన్ స్టాప్ వన్ వీడియోలో ఎవరు చెప్పరు. సో ఒకవేళ మీకు అలా కనిపిస్తే ఆ వీడియో, ఆ ఛానల్ పేరు, ఆ ఛానల్ లింకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. సో సైన్ అప్ చేసే టైం అయిపోయింది కాబట్టి, సో జై బోలో భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. టేక్ కేర్. బాయ్ బాయ్. టుమారో వీ విల్ మీట్ యూ. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.